శబద్ధ మాంగల్య సూత్ర శోభిత కంధరా. అమ్మవారి యొక్క కంఠం గురించి మాట్లాడుతున్నారు. కేశాది పాదాది పర్యంత మనకు వచ్చేటప్పుడు అమ్మవారి యొక్క ముఖమండలాన్ని పూర్తి చేశారు. పూర్తి చేసి ఇప్పుడు ఈ కంఠం దగ్గరికి వస్తున్నారు. ఈ కంఠం దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఒకటి జాగ్రత్తగా పట్టుకోవాలి. కంఠం గురించి మాట్లాడలేదు వసిన్యాది దేవతలు. దేని గురించి మాట్లాడుతున్నారు? కంఠాభరణము గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ ఆభరణము కంఠము వేరన్ను అనుకోవచ్చా? అలా అనుకోవడానికి వీల్లేదు. కొన్ని ఆభరణములు ఏవై ఉంటాయంటే ఆ వ్యక్తి యొక్క స్థితికి సూచనలై ఉంటాయి. ఆ వ్యక్తి యొక్క అస్తిత్వమునకు సూచనలై ఉంటాయి. మీకు నేను బాగా చెప్పాలి అంటే నేను మీకు ఒక ఉదాహరణ చెప్పవలసి వచ్చింది అనుకోండి. ఆయన ఉపనయనం అయిపోయింది అని గుర్తు ఏమిటి? చేతికి ఒక ఉంగరం ఉంటుంది. ఉంగరం ఉందనుకోండి, ఆయన ఆచమనం చెయ్యాలి. ఆచమనం చేసేటప్పుడు కుడి చేతికి ఉంగరాలు లేకుండా లేదా ఉంగరం లేకుండా ఆచమనం చేశాడనుకోండి, ప్రతిరోజు నిత్తురు తాగిన వాడికి ఖాతా ఫలితం వేస్తారు. ఉంగరం ఉండి ఆచమనం చేయాలి. అందుకే ఉంగరం లేకపోతే దర్భ చుడతారు. దర్భ చుట్టి ఆచమనం చేయిస్తారు. కాబట్టి ఇప్పుడు ఆయన ఆచమనం చేస్తున్నాడు అంటే ఏమిటి? ఆయనకి ఉపనయనం అయిపోయిందని గుర్తు. ఆయనకి యజ్ఞోపవీతం ఉంది. ఆయన బ్రహ్మచారి. ఆయన గాయత్రిని ఉపాసన చేస్తున్నటువంటి వాడు, బ్రహ్మణ్య సిద్ధి కొరకు ప్రయత్నిస్తున్నవాడు అని గుర్తు. ఇప్పుడు పొరపాట్న కాని ఇంకొకలా కాని ఆ యజ్ఞోపవీతం జీర్ణమై కనపడింది. పెద్దలైన వారు అంగీకరించారు. పిలిచి చాలా నింద చేస్తారు. బుద్ధుందా లేదా? అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? యజ్ఞోపవీతం సరిగ్గా ఉంచుకోవాలని నీకు తెలియదురా అని అడుగుతారు. నాకు ఒక విషయం తెలుసండి. నేను ఒకసారి ఒక చోటుకి వెళ్ళాను. వెళితే అసుర సంధ్య వేళ అయింది. అయితే అందరూ సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్ళారు. ఒక 4-5 అక్కడే కూర్చున్నారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ స్థానమునకు సంబంధించినటువంటి పెద్ద ఆయన వాళ్ళకి కబురు చేశారు లోపలికి రమ్మని. మీరు ఎందుకు ఇక్కడ కూర్చున్నారని అడిగారు. అంటే వాళ్ళందరూ లోపలికి వెళ్ళారని వాళ్ళు వస్తారని కూర్చున్నాం అన్నారు. వాళ్ళందరూ ఎందుకు వెళ్ళారు లోపలికని అడిగారు. సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్ళారండి అన్నారు. మరి మీరు ఎందుకు వెళ్ళలేదని అడిగారు. మాకు రాదండి అన్నారు. ఆయన అన్నారు మీరు వెళ్ళిపోండి అన్నారు. మీరు వెళ్ళిపోండి, మీరు ఇక్కడికి రావక్కర్లేదు, మీరు వెళ్ళిపోయి సంధ్యావందనం నేర్చుకోండి. ముందు నేర్చుకుని మీకు సంధ్యావందనం వచ్చిన తర్వాత ఇక్కడికి రండి. అదే రాని వాళ్ళకి ఇక్కడ స్థానం లేదు. మీకేం అర్థం కాదు, మీరు భ్రష్టులు. కాబట్టి నేను మళ్ళీ బయటకు వచ్చేటప్పటికి మీరు ఉండకూడదు, మీ పెట్లు తీసుకుని వెళ్ళిపోండి అన్నారు. అంటే అసలు అస్తిత్వము ఉండడానికి, నిలబడడానికి, నువ్వనిపించుకున్న గౌరవానికి అది హేతు. అప్పుడు అది నీ మొత్తం గౌరవానికి అది సూచన కూర్చుంటే ఇంకిప్పుడు నీ గురించి చెప్పడం ఎందుకు? దాని గురించి చెప్తే సరిపోతుంది. నిన్ను గౌరవించారు, అక్కడ ఉండనిచ్చారు అంటే అది దానివల్ల గౌరవం వచ్చిందని గుర్తు. అలా అమ్మవారి కంఠం గురించి చెప్తే కంఠం కన్నా గొప్పదిగా ఇప్పుడు కంఠము యొక్క గొప్పతనాన్ని అంతటినీ దేంతో ముడిపెట్టి చెప్తున్నారు? ఏ 3 ముళ్లతో ఉన్నదాన్ని చెప్తున్నారో అదే ఆ కంఠానికి గొప్ప అని చెప్తున్నారు. ఆ కంఠము అది అభేదమే. ఆ మాటకు వస్తే అది ఆవిడ యొక్క జీవము, అది ఆవిడ ప్రాణము. అందుకే మనకి పూర్వకాలంలో అది ఉంచుకునే అర్హతని కోల్పోగానే వాళ్ళ శరీరం కూడా వదిలేస్తుండేవారు. భారతదేశంలో కొన్ని చోట్ల అటువంటి ఆచారం ఉంటూ ఉండేది. కాబట్టి ఇప్పుడు అమ్మవారి గురించి చెప్తే కామే శబద్ధ మాంగల్య సూత్ర శోభిత కంధరా, మహాకామేశ్వరుడి చేత కట్టబడినటువంటి మంగళసూత్రము కంఠమునందు ప్రకాశిస్తున్నటువంటి తల్లి. ఇప్పుడు ఈ మంగళసూత్రము అందరూ కట్టించుకుంటారు లోకంలో. అందరూ కట్టించుకోవడానికి, అమ్మవారు కట్టించుకోవడానికి చాలా పెద్ద భేదం ఉంది. ఎందుకుంది అంటే వివాహమునందు అంతర్భాగము మంగళసూత్రధారణం. వివాహం ఎందుకు చేసుకుంటారు అంటే శాస్త్రం ఒకటే ప్రయోజనాన్ని చెప్పింది. ప్రధాన ప్రయోజనం ఏమి అంటే ఈ శరీరానికి ఆకలి ఎలా కలుగుతుందో, ఈ శరీరానికి దాహం ఎలా కలుగుతుందో, ఈ శరీరానికి బడలిక ఎలా కలుగుతుందో, ఈ శరీరానికి నిద్ర ఎలా కలుగుతుందో, ఈ మనసు ఎలా బడలిపోతుందో, అలా అత్యంత శక్తివంతమై నీ అంత నీవు నియంత్రించలేనిది తొక్కి పెట్టావో అదును చూసి కాటు వేసేది ఒకటి ఉంది. అది మనస్సు. ఆ మనస్సు యందు అత్యంత ప్రమాదకరమైనది ఇది కామము. ఈ కామమును ధర్మబద్ధం చేసేస్తే వాడు హాయిగా జీవితంలో రాణిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఈ కామమును ధర్మంతో ముడేసేయాలి. ముడేస్తే ఏమవుతుంది? దానికి అర్థం అనే పిల్ల పుడుతుంది.
అందుకని ఇప్పుడు అర్థము కామము ధర్మబద్ధం అయిపోవాలి. అందుకని ధర్మక్షేత్రంగా పట్టుకొచ్చి ఆడపిల్లని పురుషుడి పక్కన చేరుస్తారు. భారతీయ సంప్రదాయమునందు సనాతన ధర్మమునందు భోగమునకు పత్ని లేదు. పత్ని ధర్మపత్ని. అందుకే సంకల్పం చెప్తే భోగపత్ని సమేతస్య అనో కామపత్ని సమేతస్య అనో చెప్పరు, ధర్మపత్ని సమేతస్య. ఆమె నీకు ఎందుకు వచ్చింది? ధర్మమును నిలబెట్టుకోవడానికి వచ్చింది. ధర్మమునందు అంతర్భాగము నీ కామము కూడా ధర్మబద్ధం కావడం. కామము ధర్మబద్ధం అయితే ఏమిచ్చింది? ఆవిడొక్కతే ఇవ్వగలదు అర్థం ఒకటి. ఏమిటది? పుత్ర సంతానం లేదా సంతానం. ఆ సంతానం కలిగితే తప్ప నీకు పితృరుణం నుంచి విముక్తి లేదు. ఆ విముక్తి కలగాలంటే ఆవిడ ఉండాలి. ఆవిడ ఉంటే యజ్ఞం చేస్తావు, ఆవిడ ఉంటే యాగం చేస్తావు, ఆవిడ లేకపోతే నువ్వు చేయలేవు. కాబట్టి ఇప్పుడు ధర్మబద్ధమైన కామము చేత అర్థమును పొంది ధర్మబద్ధమైన అర్ధకామముల చేత మోక్షమును పొందడం కోసమని ధర్మబద్ధమైన పత్నిని ధర్మబద్ధమైన ఆచరణ కొరకు పురుషుడి పక్కకి తీసుకొచ్చే ప్రక్రియకి వివాహము అని పేరు. సనాతన ధర్మం అందుకు మాట్లాడింది వివాహకాండ గురించి. అంత గొప్పది వివాహకాండ. ఇందులో అంతర్భాగం మంగళసూత్రము. లోకంలో అందరూ ప్రధానంగా వివాహం దేని కొరకు అంటే కామమును ధర్మబద్ధం చేసుకోవడానికి. ఆవిడో ఎవరికి శుశ్రూష చేస్తోందో వాడి మీద మన్మథబాణం వేస్తే మన్మధుడిని కాల్చేశాడు ఆయన. ఇక ఆయనతో పెళ్ళి ఏమిటి వీడికి? పోని తల్లి ఒప్పుకుందా? ఉమా అంది. ఆయనతో నీకు పెళ్ళి ఏమిటో? వద్దంది. వద్దమ్మా అసలు తపస్సు కూడా చేయకండి. పోని తండ్రి ఒప్పుకున్నాడా? తండ్రికి అంత సంతోషం లేదు. పోని వెళ్ళి తపస్సు చేసింది. ఆయనే వచ్చాడు బ్రహ్మచారిగా. ఆయన ఒప్పుకున్నాడా? వాడితో నీకు పెళ్ళి ఏమిటని ఆయన ఇంత చేశాడు. ఇంత కష్టపడి పాపం అన్ని పెళ్లికి సిద్ధం చేసింది, తయారయ్యింది. దిగంబరుడిగా వెళ్ళాడు వీధి ముందు నుంచి. వెడితే మేనక చూసి వీడితో నీకు పెళ్ళి ఏమిటో, నిన్ను చంపేస్తాను, నేను చచ్చిపోతానంది. అప్పుడు పెళ్లి జడగొట్టుకునే ప్రయత్నం చేశాడు. తీరా తీసుకొచ్చి పెళ్లిపీటల మీద కూర్చోబెట్టారు. ప్రవర చెప్పాలి, ఈయన తాతగారి పేరు తండ్రి గారి పేరు ఏమిటన్నారు. ఎవ్వడికి తెలియదు. అందరికన్నా ముందు పుట్టినవాడు ఆయన ఒక్కడే. ఎందుకని? నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయ నీశ్రేయసే సత్యాయ అద్య కుటుంబినే అన్నారు శంకరాచార్యుల వారు. ఆద్య కుటుంబినే మొట్టమొదట ఉన్నవాడు ఆయనే. ఇప్పుడు ఆయనకి తండ్రి ఎవరు, తాత ఎవరు? తండ్రి తాత లేని వాడికి పెళ్లి పిల్లని ఎవరిస్తాడు? మళ్ళీ మొదటికి వచ్చింది పెళ్లి. సరే ఏదో నడిచింది అనుకోండి, మనం ఇక్కడ చేశాం కదా పార్వతీ కళ్యాణం. ఆఖరికి పెళ్ళయింది. ఇప్పుడు చెప్పండి, లోకంలో పెళ్లికి పార్వతీ కళ్యాణానికి ఎంత తేడా? ఇంత గొప్పగా ఆవిడ తపస్సు చేసి మహాకామేశ్వరుడితో మంగళసూత్రం కట్టించుకుంది. ఆయన వచ్చి 3 ముళ్ళు వేయడమే వంగి ఆడదాని మెళ్ళో వేయించుకుంది ఆవిడ. ఇప్పుడు చెప్పండి, వెయ్యడం శివుడి గొప్ప, వేయించుకోవడం అమ్మ గొప్ప? అమ్మదే గొప్ప. ఏమంటే ఆవిడ అలా వేయించుకుంటే ఆవిడ గొప్ప ఏమో, మీరు ఎందుకండి అంత సంతోషపడిపోవడం? ఇప్పుడు మమ్మల్ని ఎందుకండి ఇలా కూర్చోబెట్టడం అంటారేమో. ఆవిడ అలా వేయించుకుంది కాబట్టి మీకు నాకు పరమేశ్వరుడి దర్శనం. లేకపోతే ఆయన మహాకామేశ్వరుడు మహాదక్షిణామూర్తి అయ్యి ఎక్కడో కూర్చుంటాడు అలా. ఇప్పుడు కరచరణాదులతో కదిలేటట్టుగా చేసి పక్కకి తీసుకొచ్చి కూర్చోబెట్టిందంటే ఆవిడ శక్తి. అందుకే చిదంబరంలో ఉంటే శివకామ సుందరి, మధురైలో ఉంటే మీనాక్షి. మన్ని రక్షిస్తుంది, శివుడికి భార్యగా ఉంటుంది. అందుకని 2 క్షేత్రాల్లో 2 పేర్లతో ఉంటుంది ఆవిడ. ఆవిడ ఇదండి కారణం. అమ్మవారు ఎక్కడ ఏ పేరుతో ఉన్నా అందులో గమ్మత్తులు ఉంటాయి. అందుకని ఆవిడే మీనాక్షి, ఆవిడే శివకామ సుందరి. ఆవిడ శివకామ సుందరిగా ఉంటే ఆయనకి భార్య. ఆవిడ మీనాక్షిగా ఉంటే నాకు మీకు అమ్మ. ఆవిడ మీనాక్షిగాను ఉంటుంది, శివకామ సుందరిగాను ఉంటుంది. అంటే మా ఆవిడ నా పిల్లలకి తల్లిగా ఉన్నప్పుడు నాకు భార్యగా ఉండకపోవడం, నాకు భార్యగా ఉన్నప్పుడు పిల్లలకి తల్లిగా ఉండకపోవడం, ఇన్ని ఉంటాయంటే. ద్విపాత్రాభినయనం అనేటటువంటిది బహుశా లోకంలో వచ్చింది మొట్టమొదట పార్వతీ పరమేశ్వరుల దగ్గరే మొదలైంది. అనేక పాత్రాల అభినయం. ఎందుకని? ఏకకాలంలో జరిగిపోతూ ఉంటుంది. ఆడది భార్య ఈయనకి భార్యగా ఉంటుంది, పిల్లలకి తల్లిగా ఉంటుంది. ఈయన సంతోషంగా ఆవిడ వంక చూస్తాడు, పిల్లలు అమ్మని ప్రేమగా చూస్తారు, భక్తితో చూస్తారు. ఏకకాలమునందు అలా చూడబడడం ఆడదాని యొక్క గొప్పతనం. అలాగే అమ్మవారు చిదంబరంలో శివకామ సుందరి, పరమశివుడికి ఇల్లాలు. మధురైలో నాకు మీకు తల్లి. అక్కడ శివకామ సుందరిగా ఉన్న నాన్నగారికి భార్య అయినా మీకు మాత్రం అమ్మే. ఎప్పుడు మీకు అమ్మే. పరమశివుడికి మాత్రం ఆవిడే శివకామ సుందరి. ఈ స్థితికి మొదలెక్కడా? ఆవిడ మంగళసూత్రం కట్టించుకున్న దగ్గర. అందుకు నా మంగళసూత్రానికి అంత గొప్పతనం వచ్చింది. కాబట్టి కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా, ఇది మామూలు మాట కాదండి.
ఈ మాట చాలా గహనమైన మాట. ఎందుకో తెలుసా అండి? ఏదో యథాలాపంగాను మిగిలిన తంతంతా ఆపేవా, తొందరగా మంగళసూత్రం కట్టించే అంటుంటారు. ఏదో ఎవరో అసలు వాళ్ళు వచ్చేస్తారో పిల్లని ఎత్తుకుపోతారు అనుకుంటే, అంటే ఇంకా ఆ మంత్రాలన్నీ వద్దు తాళి కట్టించే అంటుంటారు. ఏదో అక్కడక్కడ ఎప్పుడెప్పుడో చూసానేమో నేను ఎక్కడో తెరల మీద. అలా కట్టించేసుకున్న మంగళసూత్రం కాదు. ఈయన మారిపోతాడేమో, మళ్ళీ కట్టించేయండి గబగబా కట్టించేయండి గబగబా కట్టించేయండి అని ఆవిడేం కట్టించేసుకోలేదు. ఎలా కట్టించుకుందో తెలుసా అండి? షరతు పెట్టి కట్టించుకుంది. శంకరుడు అన్నాడు బ్రహ్మచారిగా వచ్చి, నీ తపస్సుకు మెచ్చుకున్నాను, దా చేయి పట్టుకో, చిటికిన వేలు తీసుకుపోతాను కైలాసానికి అన్నాడు. ఈ వెర్రొద్దండి ఆవిడ. అదేమిటన్నాడు? నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుని సతీ వివాహం చేసుకున్నావు, ఇలాగే ఏమైంది? నేను శరీరం వదిలిపెట్టవలసి వచ్చింది. అలా వద్దు, వైదిక ధర్మం ప్రకారం చేసుకో. ఇప్పుడండి నీ ఊపిరి వేదం కదా, ఆ వేద ప్రమాణాన్ని ఎలా చెప్పిందో అలాగే నువ్వు నన్ను వివాహం చేసుకోండి అంటే ఇప్పుడు సంప్రదాయం అంతా నడుస్తుంటుంది. నడుస్తుంటే అందులో అన్నీ ఎవరి వెలితి పైకి వస్తాయంటే శంకరుడి వెలితి పైకి వస్తుంటుంది. ఎందుకు వస్తుంది మీరు ఆలోచించండి. నేను అన్నానని కాదు, ఈవిడికే ఉందండి. వెనక బోలెడంతమంది ఉన్నారు. ఆయన వెనకాతలు ఎవరు ఉంటారు? ప్రమదగణాలు అందరూ ఉంటారు. ఆయన వెనక అందరూ ఉంటారు. ఆ మాటకు వస్తే లోకం అంతా ఆయన వెనకాతలే ఉంటుంది. కానీ ఓ ప్రవర చెప్పాలి, ఎవరికి తెలుసు? అత్తవారింటికి పంపాలి. ఎవరున్నారు కైలాసంలో? ఆయన వెనకాతల తల్లె, తండ్రి, అక్క, చెల్లెలా, ఆడబడుచా, నీరాజనం ఇవ్వడానికి, హారతి ఇవ్వడానికి, లోపల తీసుకెళ్ళడానికి ఎవరున్నారంటారు? ఇక్కడైతే బోల్డ్ మంది ఉన్నారు. ఇప్పుడు ఈవిడ బలం పైకొస్తోంది, ఆయన బలహీనత పైకొస్తోంది. బలహీనత అంటే అవన్నీ బలాలే, బలహీనతలని మీరు అనుకోకండి. శంకరుడి కన్నా గొప్పవాడెవరు ఉండడు. కానీ అర్థం చేసుకోలేని వాడికి ఏమైపోతుంది? వీళ్ళకి ఏమిటండి ఇలాంటి వాడికి పిల్లనిచ్చేశారంటారు. ఇది ఆయనకి వినపడింది అనుకోండి, పెళ్లి లేదు ఏమీ లేదని ఉత్తరం దులుపుకుని మళ్ళీ గుహలోకి వెళ్ళిపోయి కూర్చుంటాడు. ఇప్పుడు ఇంత ఇబ్బంది ఉంది వైదిక కళ్యాణంలో ఆయనతోటి. ఆవిడ అలాగే చేసుకోమంది. అంటే ఏమిటి ఆవిడ ధైర్యం? ఇంతమంది అర్థం చేసుకోలేకపోయినా అర్థం చేసుకున్న నేనా ఇన్ని కూర్చోబెట్టగలను. ఇది ఆవిడ ధైర్యం. ఆవిడికి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం? నేను గౌరీదేవిని ఉపాసన చేస్తానంది. ఎవరా గౌరీదేవి? ఆవిడే. ఆవిడ ఉపాసన చేసి అంత శక్తి పొందింది. అందుకే మంగళసూత్రం కట్టడం అంటే మామూలుగా కట్టకూడదండి. వివాహ క్రతువు ఎందు మంగళసూత్రం కట్టడం అంటే దానికి ఒక పెద్ద మర్యాద ఉంది లోకంలో. ముందు రోజు తడిపి ఆరబెట్టినటువంటి బియ్యాన్ని తీసుకోవాలి. మామూలు బియ్యం పనికిరావు మంగళసూత్రం తేవడానికి. అందులో ఎక్కడ తడి ఉండకూడదు. పళ్ళెంలో ఆ తడిపి ఆరబోసినటువంటి బియ్యాన్ని పోసి దాని నిండా పువ్వులు పరిచి దాని మీద రవికిల బట్ట వేసి దాని మీద మంగళసూత్రం పెట్టి సువాసినులు పట్టుకొస్తుంటారు. పట్టుకొస్తుండగా ముందు 16 జ్యోతులు ఉన్నటువంటి పళ్ళెలు పెడతాయి. వెడితే వాళ్ళు ఇంద్రాణీ దేవతలు అమ్మవారి యొక్క షోడశ కాంతులు పెడతాయి. వెడితే అనుగ్రహం సర్వమంగళా దేవత ఎందు ప్రవేశిస్తుంది. అప్పుడు మంగళసూత్రాన్ని తీసుకొచ్చి అక్కడ పెడతారు. పెడితే వెంటనే కట్టడానికి వీల్లేదు. ఆడపిల్ల తండ్రికి ఒక బాధ్యత ఉంటుంది, చాలా పెద్ద బాధ్యత. ఏమిటో తెలుసా అండి? ఆ బాధ్యత తెర పట్టించడం. తెర పట్టించడానికి అంత పెద్ద బాధ్యత ఏముందండి? ఏ ఇద్దరిని పిలిచి పట్టుకోమంటే పట్టుకోరండి అని మీరు అడగచ్చు. అది కాదు తెర పట్టించడం అంటే. తెర పట్టించడం అంటే తెర అన్నది పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు తీసుకునేటటువంటి ప్రత్యేకమైన శ్రద్ధ. దాని మీద ఎక్కడా ఏ మరకాలేనటువంటి తెల్లటి బట్ట తీసుకుని దాని మీద పరిమళ ద్రవ్యాలు వెయ్యాలి. అది మంచి సువాసనలు వెదజల్లాలి. దాని మీద శ్రీకారము కానీ స్వస్తిక్ మార్క్ కానీ ఈ రెండు తప్ప ఇంకా ఏది ఉండకూడదు. నేను పెళ్లికి వెళ్ళాను. పెళ్లికెడితే ఆ మధ్యలో తెరపట్టారు. తెరపడితే నేను దాని మీద చూసి తెల్లబోయాను. చిన్న చిన్న చెంకీ బిళ్ళలతో కుట్టారు, అయ్యగారి దొంగ చూపులు, అమ్మగారి ఆకలి చూపులు అని. నేను చూసి తెల్లబోయి, అయ్యయ్యో ఇంత ఆకలి చూపులు దొంగ చూపులు ఉన్న వాళ్ళకి పెళ్ళెందుకు? పెళ్లికి చివరైన చేస్తారో అది వేసుకుంటే దరిద్రం వదిలిపోను కదా అనిపించింది నాకు. కాబట్టి అందుకు కాదు ఆ తెరపట్టేది. తెరపట్టడం అంటే అదొక హాస్యంతో కూడిన ప్రక్రియ అయిపోయింది ఇవాళ. దాని మీద ఏవో రాయకూడనివన్నీ రాసేస్తూ ఉంటారు, ఏవో పిచ్చి పిచ్చి మాటలన్నీ. అదేదో మధ్య మధ్యలో ఆ తెర ఇలా నొక్కేస్తూ ఉండడం. అంతవరకు ఎందుకండి? అసలు ఆ తెర పట్టడం అన్నది ఎంత గొప్పదో తెలిస్తే కన్యాదాత తాను పుట్టినటువంటి సంప్రదాయాన్ని అనుసరించిన వాడై యజ్ఞోపవీతం ఉన్నవాడైతే పైన చొక్కా బనీను విప్పి ఉత్తరీయం వేసుకుని కూర్చోవాలి. ఒళ్ళు కొవ్వి యజ్ఞోపవీతాలు ఉన్న వాళ్లే బనీని ఇప్పట్లేదు, ఉత్తరీయాలు ఇప్పట్లేదు, లాల్చీలు వేసుకుని కన్యాదానాలు చేస్తున్నారు. నేను గర్వపడతాను ఆ విషయంలో. అలా అవసరం లేకపోయినా నా మిత్రుడు రామకృష్ణారావు
చొక్కా బనీను లేకుండా ఉత్తరీయం వేసుకుని కన్యాదానం చేశాడు ఇదే దేవాలయంలో. కోటేశ్వరరావు అంటే వంట పట్టినవాడు ఆయన. ఆయన శిష్యుడు. ఊరికే గురువుగారు మీ కాళ్ళు దొరికే, గురువుగారు మీ కాళ్ళు దొరికే అని దండాలు పెట్టిన వాళ్ళందరూ శిష్యులని నేను అనుకుంటున్నారేమో. అలా నేనేమనుకోను. నాకు తెలిసి ఎవరు శిష్యులు, ఎవడు ఆచరించాడో వాడు శిష్యుడు. అందుకే రామకృష్ణారావు అంటే నాకు ప్రాణం. కారణం ఏంటంటే తక్కువ నా దగ్గర ఉన్నట్టుంటాడు, తక్కువ మాట్లాడతాడు, అంతా నేను చెప్పిందే చేస్తాడు. ఎక్కడున్నా నేను చెప్పిందే చేస్తుంటాడు. నేను చెప్పనిది ఏది చేయడు. అలా చెయ్యాలా అని అనుమానం వస్తే నన్ను అడుగుతాడు వచ్చి. ఆయనే శిష్యుడు. రండి పెట్టేస్తున్నాను టైం అయిపోతుంది ఆఫీస్కి అంటుంటే మీకెందుకు నేను వడ్డించేశాను రండి అని 10 మాటలని 10 అయిపోయింది, 10:30 అయిపోయింది, 11 అయిపోయింది. ఆవిడ డబ్బాలు సర్దుకుంటోంది అనుకోండి. మీరు నువ్వేం పలహారం పెట్టక్కర్లేదు, నేను బయలుదేరిపోతున్నాను వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారు అంటే రండి 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 అని గౌరవంగా పిలిచి మీరు పెట్టకపోతే, చేయవలసింది చేయకపోతే ఆగ్రహానికి గురవుతున్నారా లేదా? ఖచ్చితంగా గురైపోతారు. మీరు ఈ మంత్రంతో ఆ ముగ్గురిని పిలిచి 3 ఇయ్యి అని అడిగినప్పుడు శాస్త్రం ఏం చెప్పిందంటే కనుబొమల మధ్య ప్రదేశాన్ని చూస్తూ నీ మనసులో ఇష్టదైవాన్ని తలుచుకో అని చెప్పింది. ఇది మానేసి వీడియో వైపు తిప్పిన బుర్ర నీ జీవితాన్ని రక్షిస్తుందా? నేను ఒక్క మాట చెప్తాను, నన్ను మన్నించండి. పిల్లలంత మంచి వాళ్ళు లోకంలో ఎవ్వరూ లేరు. నేను ఈ సభలో పెద్దవాళ్ళని పక్కకి పంపించేసి పిల్లలందరినీ కూర్చోపెట్టి నేను ఈ మాట చెప్తే, నేను యథార్థం చెప్తున్నాను. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా వీడియో వంక చూడంటే మాకు జీవితం కావాలి, మేము చూడం, మేము భూమధ్యస్థానాలు చూసుకుంటా అంటారు. గడ్డి తింటున్న వాళ్ళందరూ పెద్దవాళ్ళే. నన్ను క్షమించండి, మీరు ఏమనుకున్నా నాకేం భయం లేదు. పంచకట్టుకున్న కోటేశ్వరరావు ఎవరికి వెరవడు, శాస్త్రానికి తప్ప. నేను ఎన్నో పెళ్లిళ్లలో చూశా. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇలా కూర్చోకూడదేమో అని అంటే, కూర్చోండ్రా పెద్దవాళ్ళం అయిపోయాం, ఇంకా ఏమిటి మా ముచ్చట ఇప్పుడు తీరుతుంది, ఇలా చూడాలనే కదా బతికున్నాం అంటారు. ఏమీ తెలియదు, పచ్చి అజ్ఞానం. కానీ మాకన్నీ తెలుసనేటటువంటి ఒక అహంకారంతో మాకిది ఆనవాయితీ లేదంటుంటారు. ఆనవాయితీ ఏమిటి? ఆనవాయితీ ఏమిటండి? ఆనవాయితీ అన్న మాట ఒకటి ఉంటుందా? వేద ప్రమాణాన్ని పక్కన పెట్టేసి పెద్దరికం ఇచ్చారు కదా అని పేను పెత్తనం చేసి జుత్తు తెగ కొరికినట్టు అక్కర్లేని మాటలన్నీ బోధ చేస్తుంటారు. ఇవాళ పెళ్లిళ్లలో ఏమైపోతుందంటే, మగపెళ్లి వారి వైపు ఒకవేళ ఆయనకి కోరికున్నా ఆడపిల్ల వైపు ఉన్నవాడు వినడు. ఆడపిల్ల వైపు ఆడపిల్లన కన్నా తండ్రికి కోరికున్నా అలా కన్యాదానం చేద్దామని మగపిల్లాన్ని కన్నా తండ్రి వింటారు. ఒకవేళ వీళ్ళిద్దరూ మంచివాళ్ళై అవగాహన ఉండి విన్నా ఆ పైన ఉండే ఘటాలు గ్రహాలు వినవు. కాబట్టి ఎప్పుడు జరుగుతాయి వైదికమైన వివాహాలు? వినాలంటే అందరి యందు పూనికి రావాలి, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు రావాలి. ఉత్తినే మంత్రం రాలేదు, ఉత్తినే అటువంటి ప్రయోజనం రాలేదు. రేపు పిల్లలు పుట్టకపోయిన తర్వాత గుళ్ళ చుట్టూ గోపురాల చుట్టూ తిరగమని ఎవడు చెప్పాడు నీకు? మొట్టమొదటి సుముహూర్త సమయంలోనే భూమధ్యస్థానాన్ని చూస్తే పోయేది కదా. అప్పుడు చూడకుండా దిక్కుమాలిన వీడియో కోసం మెడతిప్పుతాడు. ఆ తర్వాత సమస్తమైన గుళ్ళ చుట్టూ తిరుగుతాడు, ఉపవాసాలు చేస్తాడు. ఎవడబడమన్నాడు దీన్ని? ఈ క్లీశం ఎన్నో చోట్ల చూశానండి నేను. నాకు అందుకే ప్రపంచంలో ఇవాళ నాకు అత్యంత కష్టమైన పనేది అంటే పెళ్లికి రెండంటేనే నాకు బాధ. ఎందుకని అంటే ఈ అమర్యాద చూడ్డానికి బాధగా ఉంటుంది. అయ్యయ్యో ఎంత అమర్యాదగా ప్రవర్తిస్తున్నారా అని. ఆయన అడుగుతాడండి, అదేంటి జీలకర్ర బెల్లం పెట్టేసిన తర్వాత, నేను ఆడపిల్లని చూశానయ్యా, ఇలా భూమధ్యస్థానాన్ని చూశాను, నేను చూసినదే సుముహూర్తమగుగాక, మీరందరి మాట అనండి అని అడుగుతాడు. అందుకే కన్యా నిరీక్షణ ముహూర్తస్సు ముహూర్తోస్తు ఇది గృహంతో అంటాడు. అంటే అయ్యా మీరందరూ అనండి, ఇది సుముహూర్తమైంది అని అనండి అంటాడు. అంటే వీళ్ళు ఏమనాలి? అన్నం తినడానికి పశువులు వచ్చినట్టు రాలేదు పెళ్లికి. పెట్టిన వాడికి నిజాయితీ ఉంటే, వెళ్ళిన వాళ్ళకి ఆ సంస్కారం ఉంటే, వీళ్ళు చేతిలో అక్షతలు పట్టుకుని చెప్పులు విప్పి వేదిక మీదకి వెళ్ళాలి. వెళ్ళి వీళ్ళందరూ నోటితో వీళ్ళు మాట అనాలి, కన్యా నిరీక్షణ ముహూర్తస్సు ముహూర్తోస్తో అని. అంటే నువ్వు ఈ పిల్లని చూసినటువంటి ముహూర్తము సుముహూర్తమగుచున్నది అంటూ అక్షతలు వెయ్యాలి. అబ్బే మాకు అదేం గుర్తుండవండి అన్నారు అనుకోండి, కనీసం ఈశ్వర వీళ్ళిద్దరూ కోరుకున్నట్టుగా ఇటు పుట్టినిల్లు అటు ఆయన ఆయుర్దాయం, ఆ పిల్ల చక్కగా పిల్లల తల్లి, ఇద్దరు సంతోషంగా ఉండేటట్టుగా భగవంతుడా అనుగ్రహించు అని అక్షత వెయ్యాలి. అలా ఆశీర్వచనం చెయ్యాలంటే నీ కాళ్ళకి చెప్పులు ఉండకూడదు. వేదికల మీద పూర్ఫెలో ఒక్క పురోహితుడు తప్ప అందరికీ బూట్లు చెప్పులే. కొన్ని చూస్తే ఆశ్చర్యంగా ఉంటుందండి.
ఆ పిల్ల జీవితం దేని మీద ఆధారపడిందంటే ఆమె సుఖశాంతులు కట్టబోయే మంగళసూత్రం మీద ఆధారపడింది. ఈ తెచ్చినటువంటి జ్యోతుల యందు అమ్మవారి 16 కళలున్నాయి. ఆ దీపాలు వెలుగుతుంటే అందులో ఇంద్రాణీ దేవతలు ఉన్నారు. అందులో ఇంతమంది పతివ్రతలు జ్యోతుల రూపంలో వేదిక మీదకి వచ్చి కూర్చుని ఉంటారు, పళ్ళెం రూపంలో. ఇంతమంది అక్కడ ఉంటే కొబ్బరి బొండం మీద మంగళసూత్రం పెట్టుంటుంది. మంగళగౌరీ దేవతకి పూజ అవుతుంది షోడశోపచారాలతో. మేము ఆడబడుచులమని, మేము ఇంకొక హోదాలని కుర్చీలేసి కూర్చుంటారు వేదిక మీద. కుర్చీలో కూర్చోలేకపోతే నీకు మోకాళ్ళ నిప్పులైతే కింద కూర్చో. అక్కడ ఇంద్రాణీ దేవతలు 16 కళలు ఉంటే, అక్కడ ఇంతమంది మంగళగౌరీ దేవత ఉంటే నువ్వు కుర్చీలో కూర్చుని చెప్పులు ఆడించడానికా? నీ మెళ్ళలోనూ మంగళసూత్రం ఉందే, నువ్వు లేచి కళ్ళకద్దుకుంటున్నావే, అదా నువ్వు వైదికమైనటువంటి వివాహం నందు ప్రవర్తించవలసిన మర్యాద? ఏం తెలుసునని చెప్పులేసి ఎక్కి కూర్చుంటున్నావు? ఇంకా దారుణం ఇవాల్టి రోజున ఏమైపోయిందంటే, అక్కడ మంగళసూత్రం కడుతుంటే, అక్కడ జీలకర్ర బెల్లం పెడుతుంటే, ఏమీ తెలియనటువంటి పిల్లలు, వాడితో కలిసి చదువుకున్న వాళ్ళు సెల్ ఫోన్లతో కెమెరాలు పట్టుకుని రే ఇటు చూడు ఇటు చూడు ఇటు చూడు అని. వాళ్ళ జీవితం అండి అది వాళ్ళ జీవితం. వాళ్ళ భద్రత అంతా అందులో ఉంది, వాళ్ళ కష్ట సుఖాలన్నీ అందులో ఉన్నాయి, వాళ్ళ సంతోషం అంతా అక్కడ ఉంది. అటు చూడనివ్వరు, వాళ్ళు ఇలాగే ఉంటారు. ఇలా పెట్టి ఫోటోలన్నీ ఇలాగే ఉంటాయి. యు మస్ట్ బి అషేమ్డ్ ఫర్ ఇట్. నువ్వు సిగ్గుపడాలా ఫోటోలు చూసి, నువ్వు సిగ్గుపడాలా వీడియో చూసుకుని. అందుకా నీకు మంత్రం, అందుకా నీకు వివాహం, ఇందుకా సనాతన ధర్మం, ఇందుకా దేవతల్ని నువ్వు ఆహ్వానం చేయడం, ఇందుకా నీకు శుభలేఖ, ఇందుకా నువ్వు పెద్దల్ని పిలిచింది, ఇందుకా నువ్వు అక్షతలేమని అడిగేది. మర్యాద పాటించడం నేర్చుకోవాలి. ఇది పాటించడం నేర్చుకోని నాడు ఈ నామం చెప్పుకోవడం అనవసరం. మంగళసూత్రం తర్వాత కడతాడు. ఇప్పుడు ఇంత జాగ్రత్తగా పళ్ళెంలో బియ్యంలో పెట్టి తెచ్చినటువంటి మంగళసూత్రంలోకి 2 సూత్రములు తీసుకొస్తారు. శతమానాలంటారు. శతమానాలంటే ఇద్దరు 100 ఏళ్లు బతకాలన్న కోరిక. అందుకే శతమానం అన్న పేరెందుకు వచ్చిందంటే 100 నిష్కముల బంగారంతో చేయమని చెప్పారు దాన్ని. 100 నిష్కములు. అక్కడ మళ్ళీ ఏమంటారు తెలుసా అండి, మాకు ఆనవాయితీ ఇంతే మంగళసూత్రం. ఎందుకంటే ఇంకో రవ్వ డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుందేమో అని బెంగ. పైగా మేము కట్నం తీసుకోవట్లేదండి. కట్నం తీసుకోవడం ఏమిటి? ఇన్ని ఉద్ధరించడానికి ఆడపిల్లని ఇస్తున్నాం ధర్మపత్నిగా. కట్నం ఏమిటి అసలు? ఆ మాట ఎక్కడుంది? నీకేమైనా బహుమానం చెయ్యాలనుకుంటే మామగారికి తెలిసి ఏం చెయ్యాలో చేస్తాడు. నువ్వు గొప్ప అనుకుంటున్నావు ఆ మాట చెప్పుకోవడం? ఒక్క నాటికి కాదు, అది కితాబు కాదు. అసలు ఆ మాటే రాకూడదు నోటి వెంట. నీ వంశాన్ని ఉద్ధరించడానికి ఆడపిల్ల నీ ఇంటికి వస్తోంది, పొంగిపోవాలి నువ్వు. రామాయణం పొంగిపోయింది ఆ మాటకి. కనుక చూడండి, వైదికమైనటువంటి దోషాల్ని సవరించుకోకపోతే మనం ఇవాళ చేస్తున్నవి, ఈ నామానికి అర్థం చెప్పుకుని మనం పొందే ప్రయోజనం ఏముంటుంది మీరు ఆలోచించండి. నేను కఠినంగా మాట్లాడాలని మీరు అనుకోకండి. నేను ఎవరినీ కఠినంగా మాట్లాడటలేదు. అజ్ఞానము మన్నింపబడుతుంది, అహంకారము మాత్రము మన్నింపబడదు. కాబట్టి ఇప్పుడు ఈ మంగళసూత్రాల్ని 2 శతమానాలతో చేస్తారు. ఎందుకు చేస్తారో తెలుసా అండి? ఒక్కటే కారణం. ఇప్పుడు ఈ స్థితిలో ఈయన ఒక్క వంశాన్నే ఉద్ధరిస్తాడు, ఇటువైపు వంశాన్నే, పుట్టిన వైపే. ఆ పిల్ల ఇటువైపు నుంచి అటువైపుకి వెళ్ళిపోతుంది. ఈయన ఇలా కట్టేయగానే ఆ పిల్ల వెళ్ళిపోతుంది ఆయనతో. ఆ పిల్ల అలా వెళ్ళిపోతే ఇంక ఇటువైపు వారిని ఆ పిల్ల ఉద్ధరించలేదని మీరు అనుకుంటున్నారా? అలా వెళ్ళిపోవడంలోనే ఉద్ధరించేస్తుంది. అది మంగళసూత్రం యొక్క గొప్పతనం. ఇక్కడ పుట్టి, ఇక్కడ పెరిగి, ఇక్కడ అన్నదమ్ములతో అక్క చెల్లెళ్లతో సుఖ సంతోషాలతో ఆడుకుని పెరిగినటువంటి పెద్ద పిల్ల, ఏమీ తెలియకుండా అమ్మ 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 అంటూ అమ్మ వెంట తిరిగిన ఆడపిల్ల, నాన్నగారండి 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 అంటూ నాన్నగారి దగ్గర గారాబాలొలకపోసిన ఆడపిల్ల, ముక్కు మొహం తెలియనటువంటి వాడు 3 ముళ్ళు వేస్తే వాడి చిటికిన వేలు పట్టుకుని వెళ్ళిపోతోంది. ఏడవచ్చా అని అడిగింది శాస్త్రం. ఏడిస్తే అది అశుభం, ఏడవద్దని చెప్పింది. అలా ఆడపిల్ల వెళ్ళడం సనాతన ధర్మానికి పట్టుకోమరా. దానివల్ల నెలకి 3 వానల్లో 1 వాన ఆడదాని వల్ల కురుస్తోందండి. అలా వెళ్ళింది కాబట్టే ఈ జాతి బతికింది, ఈ జాతికి గౌరవం వచ్చింది. లేకపోతే గౌరవం ఎక్కడుంది? కాబట్టి ఇప్పుడు ఆ పిల్ల ఆయన్ని నమ్మి ఇతడితోడి జీవితము నా జీవితం అని వెళ్ళిపోతోంది. ఇలా వెళ్ళిపోవడానికే దీనికి ఒక పెద్ద ఇది చెప్పారు వేదంలో. దీనికి సంబంధించి ఒక గొప్ప మాట చెప్పారు మంగళసూత్రానికి. యథా వివాహే స్త్రియా కంఠే మంగళసూత్రం లింగం తద్వత్ అన్నారు. అంటే లింగం అంటే గుర్తు. ఆమె మెడలో మంగళసూత్రము దేనికి గుర్తు? 2 శతమానాలతో ఉంది.
నేను ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్ళినా నేను అక్కడ బాగా ప్రవర్తించి మిమ్మల్ని కూడా నేను ఉద్ధరిస్తాను. అక్కడ నేను ధర్మంతో ఉంటే ఇక్కడ మీరు ఐశ్వర్యంతో ఉంటారు నాన్నగారు, బెంగ పెట్టుకోకుండా అక్కడికి వెడుతోంది. అక్కడ ధర్మాచరణంతో ఈ ఇంటి పేరు వదిలిపెట్టి ఆ ఇంటి పేరు బుచ్చుకుని, ఈ వంశాన్ని వదిలిపెట్టి ఆ వంశాన్ని బుచ్చుకుని, ఇక్కడ వారిని వదిలి అక్కడ వారి చెయ్యి పట్టుకుని వారిని ఉద్ధరిస్తోంది. ఉద్ధరించి 2 వంశాల్ని ఉద్ధరిస్తోంది. ఉద్ధరించగలిగినటువంటి చాలా గొప్ప హృదయం ఉన్న ఆవిడ ఈయన్ని అనువర్తించి వెళ్ళిపోవడం సనాతన ధర్మం యొక్క గొప్పతనం. ఈ స్థితి లేకపోతే లోకం లేదని నువ్వు గుర్తించడానికే ఆడదాని మెడలో 2 శతమానాలతో మంగళసూత్రాలని గుర్తుపెట్టుకో అంది వేదం. ఎంత స్తోత్రం చేసిందో చూడండి ఆడదాన్ని. కాబట్టి ఆ మంగళసూత్రానికి 3 ముళ్ళు వేస్తే ఒక్కొక్క ముడికి కుంకం పెడతాడు. అందుకే తాను పుట్టినదాదిగా ఎప్పుడు ఎన్నడూ ఎవ్వరతో అననటువంటి మాట మగవాడు ఆడదాంతో అంటాడు. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతున కంటే బధ్నామి శుభగే తం జీవ శరదాం శతం. ఇక నుంచి ఏమిటి గుర్తో తెలుసా? నేనెక్కడో ఉండొచ్చు, కానీ నేను ఉన్నానా లేదా అన్నది అనుమానింపబడచ్చు ఒకానొకనాడు అసలు. కానీ నేను ఎక్కడ ఉన్నా కూడా నా భార్య వంక చూస్తే తెలిసిపోతుంది ఆయన ఉన్నారని ఎలా తెలుస్తుంది? నీ మెడలో ఉన్న పసుపు తాడే నేనున్నాననడానికి గుర్తు. ఇప్పుడు చెప్పండి, అది కేవల పసుపు తాడా? కాదు. ఒక వ్యక్తి ఉన్నాడు అనడానికి గుర్తు ఆ మంగళసూత్రం. కాబట్టి నేనున్నాను అని నమ్మడానికి ఇది హేతు అవుతోంది. నేను ఉండడం అన్నది దేని మీద ఆధారపడిందో తెలుసా? నక్షత్రాన్ని బట్టి గండం వస్తుంది. నా గండం దేని వల్ల తొలగుతుందో తెలుసా? నీవు అందులో ఉన్న సర్వమంగళాదేవతని నమ్మి నమస్కరిస్తే నా గండం పోయి నేను నీ మెడలో మంగళసూత్ర రూపంలో బతికుంటాను. నువ్వు 100 ఏళ్లు బతుకు అంటాడు. 100 ఏళ్లు బతికి సర్వమంగళాదేవతని ఆ గౌరీదేవికి రోజు నమస్కారం చేయి. అందుకే భర్త పక్కనున్న మొదటి నమస్కారం మంగళసూత్రానికి. ఆవిడ అనుగ్రహంతో ఆ భర్త అలా కనపడుతూనే ఉంటాడు. కాబట్టి ఇంత గొప్ప శక్తి దేని ఎందున్నది? మంగళసూత్రమనందున్నది. మీరు వివాహ కాండని జాగ్రత్తగా పరిశీలనం చేయండి. సప్తపది ఉంది. అప్పటికి 7 అడుగులు నడుస్తారు. ఆ తర్వాత 7 అడుగులు నడిచినట్టు ఏమైనా గుర్తుంటుందా? ఏముండదు. పాణిగ్రహణం చేస్తాడు, ఏమైనా గుర్తుంటుందా? ఏముండదు. ఆయన చెయ్యి ఈవిడ చెయ్యి ఆయన పట్టుకుని వదిలిపెట్టేస్తారు కాసేపటికి. యోక్త్రబంధనం చేస్తాడు, మొల చుట్టూ దర్భలతో పేనిన తాడు కడతాడు, ఉంటుందా? వదిలిపెట్టేస్తారు. గృహప్రవేశం చేసే ముందు ఆ పవిట కొంగులో మూట కట్టి పంపిస్తారు, ఉంటుందా? తర్వాత విప్పేస్తారు. ఈమెకి వివాహంలో చేసినటువంటి అంగములు ఏ ఉన్నాయో అవన్నీ అప్పుడు జరిగి ఆ తర్వాత అయిపోతుంటాయి. పాణిగ్రహణం అప్పుడైంది, అయిపోయింది ఆ తర్వాత. కానీ ఒక్కటి మాత్రం వివాహంలో అయిపోయిందని జ్ఞాపకం పెట్టుకుని ఇక జీవితంలో తీయనిదంటూ ఉంటే మంగళసూత్రం ఒక్కటే. కాబట్టి ఇప్పుడు వివాహము యొక్క మొత్తం సారాంశం దేంట్లోకి వచ్చి నిలబడిపోయింది? మంగళసూత్రంలో నిలబడిపోయింది. ఇప్పుడు ఆ మంగళసూత్రాలను బట్టి పెళ్లి అయిపోయిందంటారు. ఆవిడ పాణిగ్రహణం చేసిందో లేదో నువ్వు చూడలేదు, ఆవిడ సప్తపది చేసిందో లేదో నువ్వు చూడలేదు, ఆవిడ మంగళసూత్రం చూసావు. ఆవిడ లక్ష్మీదేవి అండి, ఆవిడికి పెళ్లి అయిపోయిందంటారు. ఆవిడ పార్వతీదేవి అండి, ఆవిడికి పెళ్లి అయిపోయిందంటారు. ఇప్పుడు ఆమె ఒకరి ఇల్లాలు, లక్ష్మీ స్వరూప, పార్వతీ స్వరూప. దేన్ని బట్టి నిర్ణయిస్తున్నావు? మంగళసూత్రాన్ని బట్టి నిర్ణయిస్తున్నావు. శాస్త్రం అంది దీన్ని కంఠానికి ఎందుకు కడతారో నీకు తెలుసా? కంఠానికి కట్టడం వెనకాతల ఒకటే గుర్తు. ఆ కంఠంలో ఇది ఉంది కాబట్టి ఆయన ఉన్నాడు, ఆ కంఠంలో ఇది ఉంది కాబట్టి ఈవిడికి సంతోషం ఉంది. ఆయనతో కలిసి ఇటొచ్చి ఉద్ధరించడానికే ఆవిడొచ్చింది. ఆయనే ఆవిడికి సర్వస్వం. ఇప్పుడు అదే లేనినాడు ఇన్ని ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కాబట్టి అన్నీ ఆవిడకుండడం, అన్నీ ఆయనకుండడం ఇదే. అందుకని ఇది కంఠంలో వేస్తారు. కంఠంలోనే ఎందుకు వేయాలి అంటే 2 కారణాలు చెప్పారు పెద్దలు. కంఠమునందు వేసినటువంటి మంగళసూత్రం గుండెల దగ్గర తగులుతూ ఉంటుంది. హృదయస్థానమునందు ఈశ్వరుడు యొక్క పాదద్వందం ఉంటుంది. ఇక్కడే కూర్చుని ఉంటాడు. నివార సూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమ. ఆ మంగళగౌరీదేవి అందుకే పుస్తెలు తీసుకెళ్లి సువాసుల మెళ్లల్లో పెట్టిస్తారు. ఒకసారి ఏ తల్లి ఆ సర్వమంగళాదేవతని ఆరాధన చేస్తోందో ఆ శక్తి మంగళసూత్రంలోకి రావాలని ఇప్పుడు అది రోజు గుండెల మీద తగులుతూ ఉంటుంది. రోజు పార్వతీ పరమేశ్వరుల పాద ద్వంద్వమునకు తగులుతూ ఉంటుంది. తగులుతుంటే అయ్యో ఈవిడ తన సౌభాగ్యాన్నంతటినీ తీసుకొచ్చి మన పాదాల దగ్గర పెట్టి నమ్ముకుంది.
అమ్మా నీ పాదాల దగ్గర పెట్టుకున్నానమ్మా శతమానాల్ని, నేను 100 ఏళ్లు బతకడం కాదమ్మా, ఆయనతో కలిసి 100 ఏళ్లు బతకడం కోరుతున్నాను. దీన్ని నేను ఎవరి వల్ల కలుగుతుందని నమ్ముతున్నానో తెలుసా? నీ పాదాలు నమ్మానమ్మా. ఇది చెప్పడానికే ఆ శతమానాలు ఇక్కడ తగిలేటట్టుగా వేసుకుంటుంది ఆడది. ఏమి ఔదార్యం రా, నీ బతుకు ఆవిడ మెడలో ఉన్న మంగళసూత్రంలో ఉంది రా అది శాస్త్రం. అందుకని మంగళసూత్రం కంఠానికి ఆభరణంగా కడతారు. ఇది పతివ్రతా చిహ్నం, సుమంగళీ చిహ్నం, ఆడదాని ఔదార్యానికి చిహ్నం, సనాతన ధర్మము యొక్క గొప్పతనానికి చిహ్నం. 3 ముళ్ళు వేస్తారు. 3 ముళ్ళు అంటే సత్యం. ఏమండి ఇక్కడ తగలాలంటే ఇలా కట్టకూడదా అని అనుమానం రావచ్చు. అలా కట్టరు. ఎందుకు కట్టరో తెలుసా అండి? ఒక్కటే కారణం. ఈ పైన తల ఉంటుంది, ఈ కింద శరీరం ఉంటుంది. ఈ పైన ఉండేటటువంటి తల ఆదేశములను ఇస్తుంది. ఈ ఆదేశములు వెన్నుపాము నుంచి పెడతాయి. వెన్నుపాము నుంచి నాడీమండలం అంతా ప్రసరణ ఉంటుంది. ఈ నాడీమండలం తలకాయ చేసినటువంటి నిర్ణయాలను రిసీవ్ చేసుకుంటుంది. ఈ కింద వచ్చినటువంటి కష్టాన్ని నివేదిస్తుంది పెద్ద మెదడికి. మీరు చిన్నప్పుడు చదువుకుంటుంటారు, ఇక్కడ చీమ కుడుతోంది అనుకోండి, చీమ కుడుతుంటే ఇక్కడ ఉన్న నాడులు ఏం చేస్తాయంటే తమంత తాముగా ఆదేశం ఇవ్వవు. ఇక్కడ చీమ కుడుతోంది, ఇక్కడ చీమ కుడుతోంది అని నాడులు వెన్నుపాము గుండా గబగబా సందేశం పైకి వెళ్ళిపోయి, ఇక్కడ మనం ఇలా 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 నెంబర్ కొడితే ఎక్కడో ఉన్నవాడి సెల్లు మోగినట్టు ఇక్కడ చీమ కుడుతోందని నాడీమండలం వెన్నుపాములోంచి పైకి వెళ్ళి పెద్ద మెదడికి చెప్తుంది. పెద్ద మెదడు అంటుంది అక్కడ చీమ కుడుతుంటే కుడి చేతిని వెళ్ళి అక్కడ ఒక్కసారి ఇలా అనమను, ఆ చీమ చచ్చిపోతుంది అంటుంది. ఇప్పుడు ఈ సందేశం వెన్నుపాములోంచి కుడి చేతిలోకి వస్తుంది. ఈ కుడి చేయి కదిలి వెళ్ళి ఇక్కడ ఇలా అంటుంది, మంట తగ్గిపోయినది. ఇప్పుడు చెయ్యి అలా అంటూ ఉండడం వల్ల మంట పుడుతోంది, మళ్ళీ సందేశం పెడుతుంది. అయితే కుడి చేతిని వెనక్కి వెళ్ళిపోమ్మను, చెయ్యి వెనక్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పెద్ద మెదడు పడుకుంటుంది. నిద్రపోవడం అంటే పెద్ద మెదడు పడుకోవడమే కదండి. పెద్ద మెదడు పడుకుంటే అప్పుడు వెన్నుపం రిఫ్లక్స్ యాక్షన్ అంటారు, అంటే అసంకల్పిత ప్రతీకార చర్య అలవాటు అయిపోయి అది చేసేస్తుంది. ఎలా చేసేస్తుంది అంటే చీమ కుడుతోంది అనుకోండి, నిద్దట్లో చీమ కుడుతోందని పెద్ద మెదడికి వెళ్ళదు, పడుకుంటుంది. కానీ ఈ చెయ్యి వెళ్ళి ఇలా కొట్టేస్తుంది, కొట్టేసి ఇలా గోకేస్తుంది, ఆ చీమ చచ్చిపోతుంది. అంటే ఇంతకు ముందు పెద్ద మెదడు ఏం చెప్పడం అలవాటు చేసిందో అలాంటి పనులే చేస్తుంది. ఇంతకు ముందు పెద్ద మెదడు చెప్పింది కాదనుకోండి, ఆ సమస్యకి సమాధానం లేపేస్తుంది పెద్ద మెదడిని. ఇదేదో సమస్య వచ్చింది లే ఏమన్నా చెప్పి ఏం చేయాలంటే లేస్తాడు నిద్దట్లో. పెద్ద మెదడు లేవడమే లేవడం. ఇది భర్త, ఇది భార్య. ఈ భర్త చెప్పిన మాట ఇది వినడమే తప్ప ఇలా చెప్పడం ఏంటి బుర్రకాయని ఇది ఎప్పుడు అనలేదు. ఇది దీన్ని వింది కాబట్టే నీ బతుకు బాగుంది. భార్యాభర్తలిద్దరూ ఇలా కలిసి ఉండాలి. ఇలా కలిసి ఉండడానికి ఇక్కడ ఆదేశాలు ఇందులోకి, ఇందులో బాధలు ఇందులోకి చేరి ఈ రెండు దేని వల్ల సమన్వయం అవుతున్నాయంటే దీనివల్ల. ఇందులోంచి సందేశాలు పైకెడుతున్నాయి, కిందకు వస్తున్నాయి. వస్తుంటే ఇది ప్రధానంగా ఉంది. దీంట్లోంచే కష్టాలు, సుఖాలు, సంతోషాలు వాక్కులుగా వచ్చి ఆనందంగా జీవనరథం వెళ్ళిపోతోంది. ఇన్నింటికి దీనికి మధ్యలో కాలవగా ఉన్నటువంటి ఈ కంఠం ఎలా ప్రమాణమో అలా భార్యాభర్తల మధ్య సమన్వయం కూడా అలా ఉండాలని మేము కోరుకుని ఇక్కడే కట్టిస్తున్నాం. మంగళసూత్రం అని కంఠానికే కట్టిస్తారు. ఇప్పుడు ఇక్కడే మనకి స్వరపేటిక ఉంది, విశుద్ధి చక్రం ఉంది. వాక్కులు ఇక్కడి నుంచే వస్తాయి. వాక్కులు అంటే పదములు, మాటలంటే శబ్దము, అర్థము. వాగర్ధ వివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వాక్కు అర్థము ఎలా కలిసిపోయి ఉంటాయో భార్యాభర్త అంతలా కలిసి ఉండాలి మనస్సుల చేత. అంతలా ఒకరి మనస్సు ఒకరికి తెలిసి ఉండడమే మంగళసూత్రం అని గుర్తు. అందుకే సనాతన ధర్మమునందు ఆ మంగళసూత్రానికి అంత గొప్ప స్థితిని ఇచ్చేశారు. ఆ మంగళసూత్రం ఉన్నది, ఆ ఇల్లు సంతోషంగా ఉన్నది, ఆమె సంతోషంగా ఉంది, ఆయన సంతోషంగా ఉన్నాడు, ఆ పిల్లలు సంతోషంగా ఉన్నారు. ఇన్నిటికీ ఏది కారణం? ఆ మంగళసూత్రమే. దాన్ని కేవలం పసుపు తాడంటావేమో అనవద్దు. దానికి ఇంకా అమ్మవారి అనుగ్రహం కలగాలి. తాళిబుట్టను తాటాకు తీసుకొచ్చి కట్టాలి. కట్టించేటప్పుడు అసలు యథార్థమునకైతే ఏమిటో తెలుసా అండి? పసుపు తాడే ప్రశస్తము అంది శాస్త్రం. ఎందుకంటే అస్తమానం కాస్త పసుపు తీసుకుని ఇలా రాసేసుకుంటారు. ఎప్పుడూ మంగళప్రదం అయిపోతుంటుంది ఆ పసుపు చేత. వేరొక లోహంతో చేసిన దానికి అలా పసుపు రాయడం కుదరదు. శతమానానికి పసుపు పెట్టవలసి ఉంటుంది అంతే. కాబట్టి ఆ పసుపు తాడుకి, ఆ పసుపుతనానికి, ఆ మంగళసూత్రానికి అంత గొప్ప స్థితినిచ్చారు. ఈ సూత్రము ఒక్క వ్యక్తికి కాదు, ఈ సూత్రములన్నీ కలిసి జగత్తుకే మంగళసూత్రమయ్యాయి.
అందరి మంగళములు, అందరి మనశ్శాంతులు, అందరి సుఖ సంతోషములు అందులో ఉన్నాయి. ఇంతమంది సుఖ సంతోషాలకి హేతువైనటువంటి మంగళసూత్రాలన్నీ పదిలంగా ఉండడం అమ్మవారి చేతిలో ఉంది. అమ్మవారి చేతిలో అంత సంతోషంగా ఉండడానికి కారణం ఆయన తన వశంలో ఉండడంలో ఉంది. వశంలో ఉండడం అంటే ఆయన ప్రసన్నుడై పక్కన కూర్చోవడంలో ఉంది. ఆయన చేత తను కట్టించుకున్న మంగళసూత్రంలో అమ్మవారికి ఆ సంతోషం ఉంది. ఆ మంగళసూత్రం గురించి విన్న వాళ్ళకి వాళ్ళ మంగళసూత్రాలు 10 కాలాలు నిలబడ్డంలో ఉంది. ఇది ఆ మంగళసూత్రం యొక్క గొప్పతనం. ఇప్పుడు ఆ మంగళసూత్రం గురించి వింటే అన్ని సంతోషాలు కలుగుతాయి, అన్ని సుఖాలు కలుగుతాయి, అన్ని శాంతులు కలుగుతాయి, అన్ని తప్పులు దిద్దబడతాయి. కాబట్టి కామేశబద్ధ మంగళ్య సూత్ర శోభిత కంధరా, దీనివల్ల అన్యోన్యత కలుగుతుంది. ఎంత అన్యోన్యత కలుగుతుంది అంటే శంకర భగవత్పాదులు అంటారు సౌందర్యలహరిలో, ఆయన ఒక చమత్కారంతో కూడినటువంటి శ్లోకం ఒకటి చేశారు. భుజాశ్లేషాన్ నిత్యం పురదమయితు కంటకవతి తవాగ్రీవాధత్తే ముఖ కమల నాళశ్రియమియం స్వతశ్వేతాకాలాగరు బహుళ జంబాలమలిన మృణాలీలాలిత్యం వహతి యదధో హారలతిక అన్నారు. అమ్మా, ఈ మంగళసూత్రం ఇక్కడ కట్టించుకున్నావు కదా, ఇక్కడ మంగళసూత్రం కట్టించుకోవడం వల్ల నువ్వు ఏ స్థితిని పొందావో తెలుసా అంటే నీ ముఖం పద్మమైంది, నీ కంఠం పద్మనాళమైంది అన్నారు. ఏమిటి శంకర, చాలా చమత్కారంగా చెప్పావు, బాగుంది, ఏమిటి మళ్ళీ చెప్పు. నీ ముఖం పద్మమైందమ్మా. ఓహో, నా ముఖం పద్మమైంది, బాగుంది. ఇంతకుముందు కూడా చాలా మాటలు చెప్పావు ఈ మాటలు. ముఖ పద్మమని బాగుంది, సువాసనతో కూడి ఉంటుంది. పరమశివుడు అనేటటువంటి తుమ్మెద ఎప్పుడు ఆ ముఖం అనేటటువంటి పద్మం మీద విహరిస్తూ ఉంటుంది. అమ్మ సహజమైనటువంటి సుగంధంతో ఉంటుంది, బాగా విచ్చుకుని ఉంటుంది, చక్కగా స్వచ్ఛంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, సువాసనతో ఉంటుంది. సరిపోయింది. మరి కంఠం పద్మనాళం అమ్మా. ఓహో, పద్మనాళమా, బాగుంది, పద్మనాళం అన్నావు. కానీ పద్మనాళం అయితే మరి తామర పువ్వు ఎంత సుకుమారంగా ఉన్నా ఆ దానికి ఉండేటటువంటి గొట్టం, ఆ నాళం ఎంత అందంగా ఉన్నా దానికి చిన్న చిన్న ముళ్ళు లాంటివి ఉంటాయి. ఇలా త్రిభుజాకారంలో ఇలా గీస్తే కొంచెం గీసుకున్నట్టుగా ఉంటాయి మెత్తగా. అలాంటి ముళ్ళు ఎక్కడ ఉన్నాయి? మరి నా కంఠానికి అలాంటివి ఉండవు కదా అంటే శంకరాచార్యులు వారు అన్నారు, లేకపోవడం ఏంటమ్మా, ఉంటుంటాయి. అదేమిటయా, అలా ఎవరు చెప్పలేదే, ఏ కవులు చెప్పలేదే. నాకు అలా ముళ్ళుగా ఉండడం, అలా పొక్కుల్లో ఉండడం నాకేం లేదు కదా, కంఠానికి ఎలా సరిపోతుంది తామర తూడుతో నా కంఠం? శంకరాచార్యులు వారు అన్నారు, అమ్మా నీకు తెలియదమ్మా, ఉంది. ఎప్పుడో తెలుసా? తవ గ్రీవాదత్తే ముఖ కమల నాళశ్రియమియం స్వతశ్వేతాకాలాగరు బహుళ జంబాలమలినా తల్లి భుజాశ్లేషాన్ నిత్యం పురదమయితు కంటకవతి. ఆ మంగళసూత్రం కట్టించుకున్నావు కదా, కట్టించుకుని ఆయన్ని అనువర్తించి కైలాసానికి వచ్చేసావు కదా, ఆయన్ని ప్రీతితో సేవించి ఆయన మనస్సు చూరగొన్నావు కదా. ఇంత మంచి భార్య అన్న సంతోషంలో పరమశివుడు వచ్చి తన యొక్క పెద్ద పెద్ద బాహువులతో నిన్ను ఇలా కౌగిలించుకుంటాడు. కౌగిలించుకుంటే మెరుపు తీగలా సన్నగా ఉండేటటువంటి నువ్వు ఆయన కౌగిటిలో ఒదిగిపోతావు. ఒదిగిపోయినప్పుడు నీ శరీరం అంతా సరిపోయేటట్టుగా ఇలా చేతులతో గట్టిగా కౌగిలించుకుని దగ్గరకి తీసుకుంటే ఇంతటి పరమశివుణ్ణి, మన్మధుణ్ణి కాల్చిన వాణ్ణి నన్ను ఆలింగనం చేసుకునేటంత జాగ్రత్తగా ప్రీతితో అనువర్తించగలిగాను. ఆయన ప్రేమ చూరగొన్నానని ఆయన చేతులు నిన్ను పట్టుకున్నప్పుడు సంతోషంతో నీకు పులకాంకురాలు వస్తాయి. అప్పుడు ఇక్కడ లేచిన పులకాంకురాలు తామరతూడు మీద వచ్చిన పొక్కుల్లా ఉన్నాయమ్మా అన్నారు. అమ్మ బాబోయ్ శంకరా, అక్కడ వరకు వచ్చేసామన్నమాట. సరే, బాగుంది. మరి తామర తూడు కంఠమైతే అది ఇలా బురద లోపలికి ఉన్నప్పుడు ఆ లోపల ఇలా తూళ్ళు కింద ఉంటాయి కదా, పక్కన తీగల కింద ఉంటాయి కదా, మరి అవన్నీ ఏమిటని అడిగింది అమ్మవారు. అడిగితే అమ్మా అది పెద్ద విశేషం కాదు, నేను చెప్తాను తల్లి. నువ్వు మెడలో ముత్యాలహారాలు వేసుకుంటావు కదా, నువ్వు శరీరం అంతా అగరు పూసుకుని ఉంటావు సుగంధం కోసమని. నల్లటి అగరు పూసుకునేటప్పటికీ ఎర్రటి తల్లివైనా ఆ గుండెలంతా కొద్దిగా నల్లగా అగరుతోటి ఈ మెడలో వేసుకున్నటువంటి ముత్యాలహారాలు, మెడలో వేసుకున్నటువంటి ఇతర హారాలు అన్నీ ఆ అగరుతో కలిసి కొద్దిగా మట్టెంటుకున్నట్టుగా ఉండి కొద్దిగా బురదగా ఉన్నట్టు ఉంటుంది. అదేనమ్మా తామల తూడు పక్కన ఉన్నటువంటి బురదతో కూడినటువంటి తూండ్లు అన్నారు. ఓహో, ఇక్కడి నుంచి పైకొచ్చి
ముఖాన్ని మాత్రం పద్మం చేశావా? దీనికంతటికీ కారణం నేను కట్టించుకున్న మంగళసూత్రం, పరమశివుణ్ణి అనువర్తించడం, దానివల్ల నన్ను కౌగిలించుకోవడం. ఎంత గొప్పగా చెప్పావయ్యా శంకర! మంగళసూత్రం యొక్క గొప్పతనం అమ్మవారు శంకరుణ్ణి ఇప్పటికీ మన దర్శనార్థం తండ్రి అయి మనకి దర్శనం ఇప్పించడం కోసం తీసుకొచ్చి అలా కూర్చోపెట్టగలిగిందని ఆవిడ పాతివ్రత్యాన్ని కీర్తించారు. ఆయన అంటారు, గళారేఖాస్తిస్రో గతి గమక గీతైక నిపుణే వివాహ వ్యానద్ధ ప్రగుణ గుణ సంఖ్యా ప్రతిభువ విరాజంతే నానావిధ మధుర రాగాకర భువాం త్రయాణం గ్రామాణం స్థితి నియమ సీమాన యువతే. తల్లి, గళేరేఖాస్తిస్రో గతి గమక గీతైక నిపుణే. అమ్మవారి యొక్క కంఠం మీద ఇలా 3 గీతలు ఉంటాయిట. ఈ 3 గీతలు ఉండడానికి పెద్ద శాస్త్రం చెప్పారు పెద్దలు. మగవాడికైతే యాడమ్స్ యాపిల్ అంటారు. యాడమ్స్ యాపిల్ అంటే కంఠం మీద కొంచెం ఇలా ఉంటుంది, త్రిభుజాకారంగా చిన్నది. ఇది ఎందుకు ఉంటుంది అన్నారు. ప్రతి పురుషుడు యందు పరమేశ్వరాంశ ఉంది అన్నారు. ఎలా ఉంది అన్నారు. శంకరుడు హాలాహలం తాగుతున్నప్పుడు పార్వతీదేవికో ముచ్చటేసింది. ఈయన ఎప్పుడు ఏమన్నా చేయించుకోండి అంటే నాకెందుకు అంటారు మహాజ్ఞాని. ఇంత తెల్లగా ఉంటారు కదా, ఎలాగో మెళ్ళో ఏమీ వేసుకోరు, గభాలను ఆ కంఠం దగ్గర హాలాహలం ఆపేస్తే నల్లగా ఉండి ఓ నీలమణి వేసుకున్నట్టు ఉంటుందని ఆ కంఠం దగ్గర ఇలా పట్టుకుని ఆపింది. ఆపితే కంఠం దగ్గర ఉండిపోయింది. అది పరమశివుడి యొక్క కంఠంలో హాలాహలం ఉండిపోతే ఆయన యొక్క అంశతో వచ్చిన పురుషులందరికీ అది యాడమ్స్ యాపిల్గా వచ్చింది. ఆ క్రైస్తవ సంప్రదాయంలో యాడమ్స్ యాపిల్ అంటారు. అంటే కంఠం దగ్గర ఉండేటటువంటి కొంచెం ఉబ్బెత్తుగా ఉండేటటువంటిది శివాంశ. అలా ఎవరికైనా లేకపోతే వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం ఎక్కువ ఉందని గుర్తు. పార్వతీ అంశతోనే ఉన్న పురుష స్వరూపం అని శ్యామశాస్త్రి గారు. కాబట్టి అది మగవాడికి ఇలా ఉంటుంది, ఆడదానికి 3 గీతలు ఉంటాయన్నారు. ఈ 3 గీతలు ఏమిటో తెలుసా? మహాజ్ఞాని అయినటువంటి పరమశివుణ్ణి కూడా పక్కన కూర్చోపెట్టుకుని ఆయన కూడా మన యొక్క కష్ట సుఖాలు చూసేటట్టుగా చెయ్యగలిగినటువంటి త్రిగుణములతో కూడిన వాడిగా శంకరుణ్ణి కిందకి దింపి తీసుకొచ్చినటువంటి స్థితి అమ్మవారి కంఠం మీద 3 మడతలు, 3 గీతలు. ఈ 3 గీతలే మహాపతివ్రతల యొక్క సూచనలు. ఆ 3 గీతలు ఎవరికి ఉంటాయో వాళ్ళు సంగీతంలో చాలా గొప్ప స్థితిని పొందుతారని, మహాభక్తులై సాక్షాత్ అమ్మవారి అంశని పొంది ఉంటారని గుర్తు. కాబట్టి సాముద్రికం అలా మాట్లాడుతుంది. అమ్మవారి కంఠం మీద 3 మడతలు చూసి శంకరాచార్యులు వారు అన్నారు, అమ్మా నాకైతే ఏమనిపిస్తోందో తెలుసా? సంగీతంలో గ్రామము అని ఒకటి ఉంటుంది. ఈ గ్రామమునకు షడ్జ, మధ్యమ, గాంధార అని 3 హద్దులు. బాగా పైకి పాడారనుకోండి షడ్జ, మధ్యమంలో పాడితే మధ్యమ, గాంధార అంటే కింద స్థాయి. ఈ 3 గ్రామములు అంటారు. సంగీతం బాగా తెలుసున్నటువంటి వాళ్ళైతే సంగీతాన్ని పాడేటప్పుడు దాన్ని క్రమబద్ధంగా పాడేటటువంటి వాళ్ళు మార్గ సంగీతము అంటారు. అలా కాకుండా రంజకత్వం కోసం పాడతారు. అంటే దానికి సంగీతం ఉండదు, దానికి రాగతాళ ధ్వనులతో సరిపోయి ఉండదు, కానీ పాట వినడానికి చాలా బాగుంటుంది. వినడానికి బాగుండి రంజకత్వంతో మాత్రమే ఉన్నటువంటి సంగీతాన్ని దేశీ సంగీతము అంటారు. కోయిల కూస్తోంది అనుకోండి, చాలా బాగుంటుంది, కానీ కూ కూ అన్న దాంట్లో స్వరమే ఉంది, రాగతాళాలు ఏమిటి, షడ్జమమా, మధ్యమమా, గాంధారమా, లేకపోతే తోడి రాగమా, ఆనంద భైరవ, శంకరాభరణంతో కలిసిందా, ఏ స్వరం వేస్తున్నారు, ఏ స్థాయిలో ఉంది, దాని శృతి ఎంత అని అడిగారు అనుకోండి చెప్పలేరు. కానీ పరమ గొప్ప సంగీత విద్వాంసుడు ఉన్నాడనుకోండి, ఆయన ఏం చేస్తాడంటే ముందు శృతి పెట్టుకుంటాడు. ఇంత స్థాయిలో పాడతాను అని నిర్ణయం చేసుకుంటాడు. నిర్ణయం చేసుకుని కీర్తన ప్రారంభం దగ్గర నుంచి కీర్తన చివరి వరకు కూడా ఆ హద్దులోనే పాడతాడు. ఈ హద్దు దాటకుండా పాడతాడు. ఒక కీర్తన చేసేటప్పుడు చాలా మంద్రంగా పాడితేనే బాగుంటుంది. ఇది గీత అంటారు. గీత అంటే గీతం, గీతంలో సాహిత్యం ఉంటుంది. ఇప్పుడు ఈ సాహిత్యాన్ని బట్టి పాట పాడాలి. ఇప్పుడు మీకు నేను ఒక ఉదాహరణ చెప్పవలసి వచ్చింది అనుకోండి, ఇదేంటి అమ్మా నీకు నేను ప్రతిరోజు పూలు తెచ్చి పూజ చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఎంగిలి లేని పూలు తెద్దామంటే ఆ ప్రతి తుమ్మెద పువ్వుల మీద వాలుతోంది, చెంతనున్న తేటి తుమ్మెద ఎంగిలంటున్నాయి లింగ మహానుభావ అని పాడాలనుకోండి, దాన్ని మహానుభావ అన్నారు అనుకోండి పెద్ద స్థాయిలో, దాన్ని వేగంగా పాడారనుకోండి దాని ఆ ఆవిష్కరణ రాదు. గీతమునందున్న సాహిత్యమును తెలుసుకోవాలి. అందుకే నేను తరచు చెప్తుంటాను సంగీత విద్వాంసుల సభల్లో, విద్వాంసులు అంటే నేర్చుకునే పిల్లల దగ్గర,
సాహిత్యం తెలియని పాట పాడవద్దు అని చెప్తుంటాను. శృతి బాక్స్ ఒక్కటే సంగీతం కాదని గుర్తుపెట్టుకోండి, సాహిత్యం తెలిసి పాడండి. ననుబ్రోవామని చెప్పావే సీతమ్మ తల్లి, ననుబ్రోవామని చెప్పావే అంటే ఆర్ద్రత ఉండాలి. ఆ ఆర్ద్రతకి గుర్తు ఈ గ్రామము. అది షడ్జమా, మధ్యమమా, గాంధారమా, ఈ మూడింటిల్లో ఏ గ్రామంలో దాన్ని పాడాలి. ఈ గ్రామంలో కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితం అయితే గగ్రామము, సగ్రామము, మగ్రామము ఇన్ని గ్రామాలు ఉండేవి. కానీ ఇంచుమించుగా ఇప్పుడు సంగీత శాస్త్రంలో అన్ని గ్రామాలు అంతరించిపోయి సగ్రామం ఒక్కటే మిగిలింది. ఇప్పుడు ఏ కీర్తనలు చేసినా ఆ గ్రామంలోనే చేస్తారు. కాబట్టి ఇప్పుడు మిగిలినటువంటి ఆ ఒక్క స్థాయిలోనూ జాగ్రత్తగా గురువు దగ్గర నేర్చుకున్నటువంటి రాగతాళ సమన్వయంతో పాడితే, అలా జాగ్రత్తగా పాడగలిగితే దాన్ని ఏమంటారు అంటే మార్గ సంగీతము అని పిలుస్తారు. అలా ఏమీ పట్టించుకోకుండా రంజకత్వం కోసం పాడారనుకోండి, అంటే ఇప్పుడు నన్ను పాట పాడమన్నారనుకోండి, మీరు నేనేం రాదని అనక్కర్లేదు, ఏదో పాట మీరు సంతోషం, గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పెట్టుంది, పిట్ట మనసులో ఏముంది అన్నాను అనుకోండి, ఏదో పాడి అబ్బో చాలా బాగుందని మీరు అనొచ్చు. అంటే ఇది రంజకత్వం అంటారు. అవతల వాళ్ళు సంతోషించడానికి పాడతాడు, అందులో సంగీతం ఉంటుందా అంటే ఉండదు, అది దేశీ సంగీతం. కానీ మార్గ సంగీతమునందు గ్రామములు హద్దు. కీర్తన ఎలా మొదలు పెట్టారో అలాగే పూర్తి చేయాలి. అలా పూర్తి చెయ్యాలి అంటే ఆ గ్రామములు తెలిసి ఉండాలి. దాని యందు సంగీతం ఉంది, సాహిత్యం ఉంది. సంగీత సాహిత్యములు రెండు ఎక్కడున్నాయో తెలుసా అమ్మా? నీ కంఠం మీదున్న 3 గీతల్లో ఉన్నాయి. అవే గ్రామములై ఉన్నాయి. కాబట్టి తల్లి, అందుచేత నీ కంఠమునందు సంగీత సాహిత్యములుండి ఆ మంగళసూత్రం మమ్మల్ని అందరినీ తరింపచేస్తోందమ్మా, అంత గొప్ప మంగళసూత్రం. కాబట్టి తల్లి, నేను కోరుకునేది ఏమంటే, నీ మెడలో ఉన్న మంగళసూత్రమును స్తోత్రము చేసిన నాడు కామేశబద్ధ మంగళ్య సూత్ర శోభిత కంధరా, మహాకామేశ్వరుడి చేత కట్టబడినటువంటి మంగళసూత్రము చేత ప్రకాశిస్తున్నవో తల్లి అని నేను పిలిస్తే, దాని చేత నా కోరికలు కూడా తీరి, నాకు కూడా ధర్మమునందు అనురక్తి కలిగి, నేను కూడా పరమేశ్వరుడి పాదముల యందు భృంగమునై ఈ లోకమంతా భార్యాభర్తలందరూ సంతోషంగా, కుటుంబాలు సంతోషంగా, ఆడవాళ్లు ఐదోతనంతో, మగవాళ్లు దీర్ఘాయుష్మంతులై ప్రతి కుటుంబం లక్ష్మీనారాయణ స్వరూపమై, పార్వతీ పరమేశ్వర స్వరూపమై ఆనందమునకు ఆలవాలమై ఉండడానికి నేను తలుచుకుని నమస్కరించేది కూడా ఒక్కటేనమ్మా, ఆ మంగళ దేవతకే నమస్కరిస్తున్నాను. మీకు ఇక్కడ ఒక పెద్ద రహస్యం ఒకటి చెప్తా. పెళ్లి కాని ఆడపిల్లలకి పెద్దలు ఏం చెప్తారంటే, లలితా సహస్రనామ స్తోత్రం చదివేటప్పుడు శ్లోకాల్లోంచి శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అని, వెంటనే కామేశబద్ధ మంగళ్య సూత్రశోభిత కంధర, మళ్ళీ శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూతా దేవ కార్య సముద్యత, మళ్ళీ కామేశబద్ధ మంగళ్య సూత్రశోభిత కంధర. ఇలా ఆడపిల్ల శ్లోకంలో పైపాదం చెప్పి మళ్ళీ ఇది, మళ్ళీ చెప్పి మళ్ళీ ఇది, ఇలా ఎక్కడ చెప్తారో ఆడపిల్ల అలా కాని చెప్తే ఆ పిల్లకి చాలా తొందరగా అమ్మవారి అనుగ్రహంతో మంచి వరుడొచ్చి వివాహం జరుగుతుంది. 2, పెళ్లిళ్ళు జరిగేటప్పుడు ఎప్పుడైతే ఈ జ్యోతులను తీసుకురావడానికి ముత్తైదువులు లోపలికి వెడతారో, ఆ జ్యోతులు తీసుకొచ్చే సమయంలో సువాసినులు అక్కడ కూర్చుని లలితా సహస్రంలోంచి శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి దగ్గర మొదలుపెట్టి ఒక పక్కన మహాసంకల్పం చదువుతుంటారు, ఒక పక్కన అన్యోన్య దాంపత్యం చెప్తుంటారు. సీతారాముల యొక్క అన్యోన్య దాంపత్యం ఎట్టిదో అది సిద్ధించుగాక, అంటే రుక్మిణీకృష్ణుల అన్యోన్యం ఎట్టిదో అది సిద్ధించుగాక, పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుబంధం ఎట్టిదో అది సిద్ధించుగాక, ఈ మంగళవాక్యాలు చెప్తుంటారు. పెద్దలైనటువంటి వారు వచ్చి ఆశీర్వచనానికి సిద్ధపడుతుంటారు. మంగళవాయిద్యాలు మోగుతుండగా సువాసినులైనటువంటి వారు పరమ భక్తితో, ఇంకా సమయం తెలుస్తుంది, ఇంకా దగ్గరికి వచ్చేస్తోంది ముహూర్తం అని, మహాసంకల్పం అయిపోతుంటుంది. అప్పుడు సువాసినులు అక్కడ కూర్చుని తప్పు లేకుండా శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరితో మొదలుపెట్టి కామేశబద్ధ మంగళ్య సూత్రశోభిత కంధర ఈ నామం వరకు చదివిన తరువాత మగపిల్లవాడి చేత ఆడపిల్ల మెడలో తాళి కట్టించినా, జీలకర్ర బెల్లం పెట్టించినా అమ్మవారి యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా కలిగి ఆ మంగళసూత్రంలో అమ్మవారు పరిపూర్ణంగా ఆవాహన అవుతుంది. ఆవాహనై ఆ దంపతులు సంతోషంగా వృద్ధిలోకి వచ్చి, సంతానం వృద్ధిలోకి వచ్చి, ఎక్కడ పెళ్లిళ్ళైనా అబ్బా ఒక్కసారి వాళ్ళతో
అక్షతలు వేయించుకోండి. ఒక్కసారి వాళ్ళు వచ్చి అక్షతలు వేస్తే బాగుండు, వాళ్ళు ఆశీర్వచనం చేస్తే బాగుండని. వాళ్ళు రాకపోతే ఆ దంపతుల దగ్గరికి తీసుకెళ్లి నూతన జంటలతో నమస్కారాలు చేయించి 7 తరాల వరకు వాళ్ళల్లా బతకండ్రా అని చెప్పుకునేటటువంటి అన్యోన్య దాంపత్య సిద్ధి దీని వలన కలుగుతుంది. ఆ మంగళసూత్ర మహిమ చేత కలుగుతుంది. మంగళసూత్రానికి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ నామాల చేత వస్తుంది. పెళ్లి కాని ఆడపిల్ల పెళ్ళై గృహస్థాశ్రమంలోకి ఎలా వెడుతుంది? ఒక పురుషుడికి భార్య అంత శోభని దేని వల్ల పొందుతుంది? అమ్మవారి మంగళసూత్రానికి నమస్కారం చేస్తే మంగళసూత్రం మెళ్ళో పడుతుంది. ఆడది ప్రతిరోజు ఒక్కసారి అమ్మవారి దగ్గరికి వెళ్ళి చిటికెడి పసుపు కుంకం చేత్తో పట్టుకుని, అమ్మా నీ మెడలో మంగళసూత్రం ఎలా ఉందో నా మెడలో మంగళసూత్రం కూడా తల్లి అలాగే నిలబెట్టమ్మా అని చిటికెడు పసుపు కుంకం వేసి ఆ కుంకం తీసి శతమానానికి రాసుకుంటే ఆమె శతాయుష్కురాలై నిండు పసుపు కుంకాలతో హాయిగా సంతోషంగా భర్తని అనువర్తించినదై భర్త మనస్సు గెలుచుకుని ఆయన ఈవిణ్ణి చూసుకుని పొంగిపోయి ఇద్దరూ ధర్మ మార్గంలో ప్రస్థానం చేసి ఇద్దరూ పరమేశ్వరుడి యందు నిశ్చలమైన భక్తితో 3 తరాలు చూసి జీవితాలు పండించుకుంటారు. ఇన్ని శక్తులు ఇందులో ఉన్నాయి, ఆ నామంలో ఉంది. ఆ నామం యొక్క గొప్పతనం ఏమిటి? కాకినాడ పట్టణంలో మీకొక్కటే చెప్తా ఉదాహరణ. నేను లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం మొదలుపెట్టినప్పుడు ఇవాళ కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా వస్తుందని నేనేం లెక్కలు కట్టలేదు. అలా నేను ఇప్పుడు కట్టలేను కూడా, అది కుదిరే మాట కాదు కూడా. మాఘమాసం మొట్టమొదటి రోజున శుక్రవారం కలిసి పోని నామం అంటే నేను చెప్పాను. శుక్రవారం నాడు మాఘశుద్ధ పాడ్యమి నేను తీసుకురాలేను కదా. ఇలా తీసుకొచ్చి కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర అన్న నామానికి వ్యాఖ్యానం చెయ్యబోతుండగానే ఇవాళ అనుకోకుండా కాకినాడ పట్టణంలో అమృతపు జల్లులు కురిసి ఇదంతా చల్లబడింది. అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలిగిందనడానికి ఈ నామాలు, ఈ నామ వ్యాఖ్యానం ఇది వింటున్న వాళ్ళు, చెప్పినవాడు చేతకాని వాడేమో కానీ భక్తితో వింటున్న మీ అందరికీ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుందనడానికి ఇదే సిద్ధి, ఇదే తార్కాణం. కాబట్టి అమ్మ నిరంతరము మన యందు ఇలాగే భక్తి ప్రపత్తులను ఇచ్చి సేవించుకునే అదృష్టాన్నిచ్చి ఆ తల్లి కారుణ్యము మన యందు ప్రసరించుగాక అని ఆ తల్లి ఆ తండ్రి పాదములు పట్టి నమస్కరిస్తూ, ఇవాళ చాలా చాలా గొప్ప రోజు మాఘశుద్ధ పాడ్యమి, శుక్రవారంతో ఉంది. మీరు చాలా గొప్ప నామం విన్నారు. రోజు ఉండే సంసారమే, వేళపట్టుని ఇంటికి వెళ్ళి తింటూనే ఉన్నాం. నేను మాట్లాడింది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు అని మీరు తెలుసుకోండి. మీరు నిలబడి దర్శనం చేయలేకపోయినా ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళి ఒక్కసారి అలా అమ్మవారిని చూసి నమస్కారం చేసి వెళ్ళండి. ఆ తల్లి కృప మీకు కలుగుతుంది. నేను మిమ్మల్ని కోరేది ఏదైనా ఉంటే అదొక్కటే, చక్కగా దర్శనం చేసుకుని బయలుదేరండి. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర, ఈ నామం గురించి నిన్న మీరు విని ఉన్నారు. ఆ మంగళసూత్రం యొక్క గొప్పతనం ఏమిటో, దాని మీద అమ్మవారికి కూడా ఉన్నటువంటి పూజనీయత ఎటువంటిదో, అమ్మవారే సర్వమంగళా స్వరూపిణి అయినటువంటి తల్లికే మంగళసూత్రం మీద అంత మర్యాద ఉంటే లోకమంతా మంగళసూత్రం పట్ల ఎంతటి భక్తి ప్రపత్తుల్ని పొందాలి అన్న విషయాన్ని పరోక్షంగా సూచన చేస్తుంది. అందుకే హాలాహల భక్షణంలో కూడా మృంగిడిది హాలాహలమని మృంగిడివాడు విభుండని మృంగిడిదియు గరళమనియు మేలిని ప్రజకున్ మింగమని సర్వమంగళ మంగళసూత్రమునెంత మది నమ్మినదో అంటారు పోతన గారు. అంత గొప్పది ఆ మంగళసూత్రం. నిన్నటి రోజున దాని గురించి చెప్పుకున్నాం కానీ ఇంకా నాకు పటికి బెల్లన్నవి లేచిన వాళ్ళ నా మనస్సు ఆ మంగళసూత్రం మీదే నిలబడిపోయి ఉంది. అందుకని మళ్ళీ ఓసారి వెనక్కి వెళ్ళాను. ఇవాల్టి రోజున అంటారు కనకాంగదకీయూరకమనీయ భుజాన్విత. ఇంకిక్కడి నుంచి ఎలా ఉంటుందంటేనండి, ముఖమండలం వరకు ఉండేటటువంటి నామాలు చాలా గొప్ప నామాలు, నేను కాదని అంటలేదు. కానీ ఇంకా ఇక్కడి నుంచి మీరు కిందకి వెడుతుంటే ప్రతి నామము కూడా జీవితానికి సమన్వయం అవుతూ ఉంటుంది. మీరు జాగ్రత్తగా లోతుగా పరిశీలనం చెయ్యగలిగితే ఈ నామాలు చాలా గొప్ప స్థితిని మీకు ఏర్పాటు చేయగలిగి ఉంటాయి, చాలా గొప్ప శక్తినిస్తాయి. మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలనాత్మకంగా కానీ గమనించగలిగితే అందులో ఉన్నటువంటి కోర్ పాయింట్ అంటారే, ముఖ్యమైన విషయాన్ని మీరు పట్టుకోగలిగితే మీరు ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదివేటప్పుడు మీకు నేను ఒక యథార్థం చెప్తున్నాను, మీరు ఎప్పుడూ చదవలేరు పూర్తిగా.
ఎప్పుడూ కుదరదు. ఎందుచేత అంటే మీరు చదువుతున్నప్పుడు మీకు తెలియకుండానే ఏదో ఒక నామం దగ్గర దాని వైభవం జ్ఞాపకానికి వచ్చేటప్పటికి మీరు ఆగిపోతారు. ఆగిపోయి తర్వాత నామం గుర్తురానటువంటి అమృత స్థితిని పొందుతారు. అది అంత గొప్పది లలితా సహస్రం. మీరు ఆ కోణంలో దాన్ని అవధరించే ప్రయత్నం చెయ్యండి. ఇవాళ వసిన్యాది దేవతలు అమ్మవారి గురించి అంటున్నారు, అమ్మ కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత అంటున్నారు. అంటే నీవు బంగారముతో కూడినటువంటి అంగదములను కేయూరములను నీ భుజములకు దాల్చి ఉన్నావు, ధరించి ఉన్నావు. ఆ బంగారముతో కూడినటువంటి ఆ అంగదములను కేయూరములను నీవు ధరించి ఉండడం చేత ఆ భుజములు శోభిల్లుతూ ఉన్నాయి. ఇది పైకి చూస్తే పెద్ద విశేషమైన నామము ఏమీ కాదు. అది ఒక అలంకారాన్ని చెప్తోంది, ఒక భూషణాన్ని చెప్తోంది. ఇప్పుడు ఇక్కడ మీరు మానసికమైనటువంటి దర్శనానికి సంబంధించినంత వరకు ఒక విషయాన్ని పరిశీలనం చేయండి. అమ్మవారికి ఎన్ని అంగదములు ఎన్ని కేయూరములు అవసరం అవుతాయి? కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత అన్నప్పుడు అంగదములంటే ఏమిటి, కేయూరములంటే ఏమిటి? అంగదములు వేరు, కేయూరములు వేరా? లేకపోతే అంగదములు కేయూరములు ఒకటేనా? మీరొక్కటి చూడండి, నామంలో అనవసరంగా ఒక్క అక్షరం ఉండదు. లలితా సహస్రంలో అనవసరంగా ఒక్క అక్షరం ఉండదు అన్నది ప్రమాణం కాబట్టి ఖచ్చితంగా అంగదములు కేయూరములు రెండు ఆభరణములు విడివిడిగా ఉంటాయి. ఈ రెండు ఆభరణములు ఎక్కడ పెట్టుకుంటారు స్త్రీలు అంటే, అంగదములు కేయూరములు రెండూ కూడా భుజములకు సంబంధించిన ఆభరణములే. కాకపోతే మీకు ఒక్కటే గుర్తు, ఇవాళ మీరు మాట్లాడుతున్నది భుజముల గురించి మాట్లాడుతున్నారు. కమనీయ భుజాన్విత అని పూర్తయింది నామం. కాబట్టి ఆ రెండూ భుజములకు పెట్టుకునేవి. రెండూ భుజములకు పెట్టుకునేవి అయితే భుజములకు ఎక్కడ పెట్టుకుంటారు ఆభరణాలని అంటే, భుజము ఎక్కడ మొదలవుతుందో అక్కడ అంగదములు పెట్టుకుంటారు, వాటికి కొంచెం కింద కేయూరములు పెట్టుకుంటారు. ఈ మధ్య కాలంలో కొంతవరకు తగ్గిందేమో కానీ ఇప్పటికీ కనపడుతూ ఉంటుంది. కొంతమంది తల్లులు కేయూరములు అని పెట్టుకుంటారు. దాన్ని ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు కానీ ఏమ్మా అరవంకీట ఇలా ఏదో ఇలా ఉంటుంది. పాము పడగ మీద దామోదరుడి పాదముద్రలా ఇలా ఉంటుంది. అది ఇక్కడ ఈ భుజం దగ్గర పెట్టుకుంటారు, దాన్ని కట్టెవంకి అంటారు, అలా ఉంది ఇక్కడ పెట్టుకుంటారు. అది ఈ పైన ఇక్కడ ఒక ఆభరణం ఇలా గాజులా గట్టిగా పెట్టుకుని ఉంటారు. అది ఇది పైకి జరిగి ఒకవేళ కిందకి మువ్వలతో ఇలా పెట్టుకుని ఉన్నా కూడా అప్పుడు కేయూరం అనొచ్చు, ఇది అంగదం అనొచ్చు. కాబట్టి ఇప్పుడు అమ్మవారు పెట్టుకున్నవి కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. ఇలాంటివి అమ్మవారికి కామేశ్వరుడు ఎన్ని చేయించవలసి ఉంటుంది అంటే, మామూలుగా మనమైతే రెండు అంగదములు రెండు కేయూరములు చేయిస్తే చాలు, ఎందుకంటే రెండు చేతులే ఉంటాయి కాబట్టి. అమ్మవారి విషయంలో మీరు వెంటనే ఏం చెప్పాలంటే, అంటే బాగా మీరు దాని యందు మగ్నతతో ఉన్నారు, విషయాన్ని బాగా గుర్తుపెట్టుకుని ఉన్నారు అని గుర్తు ఏమిటంటే, ఎన్ని అంగదములు ఎన్ని కేయూరములు కావలసి ఉంటాయి అమ్మవారికి? 4 అంగదములు 4 కేయూరములు. ఎందుకు అలా అవసరం అవుతాయి? చతుర్బాహు సమన్విత కనుక అమ్మవారికి 4 బాహువులు ఉన్నాయి కనుక. అంటే ఏమీ లేదండి, మీరు ఈ నామం చదివేటప్పుడు మీ మనస్సు అమ్మవారి యొక్క రూపం మీద నిలబడి ఉంది అని గుర్తు ఏమిటంటే, వెనక విషయాన్ని సమన్వయం చేసుకోవాలి. అలవోకగా మనం ఒక మాట చెప్తాం, వెళ్ళి ఏదో అయ్యా నాకు 2 మా ఆవిడికి అంగదములు చెయ్యండి అన్నాను అనుకోండి, ఎన్ని అంగదములు చేయవలసి ఉంటుంది అని అడగడం. ఎందుకంటే ఎన్ని అంగదములో చేయడానికి మా ఆవిడే అష్టాదశ భుజాదేవి సహస్ర భుజమండిత ఏం కాదు, 2 చేతులు దానికి. కాబట్టి 2 అంగదములు చేయించవలసి ఉంటుంది, నేను 2 కేయూరములు చేయించవలసి ఉంటుంది. వడ్డాణం చేస్తే ఒక్క వడ్డాణమే చేయించవలసి ఉంటుంది. అదేంటి కాబట్టి అది చేయించడానికే ముప్పుతిప్పలు అయిపోతుంటే ఇంకా బోల్డన్ని అంగదములు బోల్డన్ని కేయూరములు ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి అమ్మవారి విషయంలో మీరు గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటంటే, అమ్మవారికి 4 బాహువులు ఉన్నాయన్న విషయం గుర్తుంటూ ఉండాలి. మీకు గుర్తుంటే ఇప్పుడు మీరు 4 అంగదములు 4 కేయూరములు అమ్మవారు ధరించి ఉంటుంది. ఇప్పుడు అమ్మవారు 4 అంగదములు 4 కేయూరములను ధరిస్తే మీకేమైనా వస్తుందా? కొంచెం ఆలోచించండి జాగ్రత్తగా.
మీకు ఎంతవరకు పనికి వస్తుందంటే, బాగుందండి, చాలా బాగా పెట్టుకుంది, చక్కగాను, చాలా సంతోషంగా ఉంది, చూడడానికి చాలా ముచ్చటగా ఉంది అని చెప్పడానికి పనికి వస్తుందేమో బహుశా. లేకపోతే ఆ భుజముల వంక చూసి సంతోషించిన కారణం చేత అమ్మవారి వంక చూసి సంతోషించడమే జీవితంలో చాలా గొప్ప విషయం కాబట్టి అది ప్రయోజనాన్ని నెరవేర్చవచ్చు, నేను కాదని అనలేను. కానీ అది మాత్రమే దాని ప్రయోజనమని మీరు నిర్ధారించకూడదు. దాని వెనక ఏదో ప్రయోజనం ఉంటుంది. ఏ ప్రయోజనాన్ని ఆశించి బహుశా వసిన్యాది దేవతలు ఇలా చెప్తున్నారు అంటే, ఇందులో రెండు విషయాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఒకటి, స్తోత్రము కేశాది పాదాది పర్యంతం జరుగుతోంది. అంటే అమ్మవారిని తల దగ్గర నుంచి మొదలుపెట్టి పాదముల వరకు వెడుతోంది. ఇందులో అమ్మవారి కంఠం వరకు వచ్చేటప్పటికీ ఒక ప్రశస్తమైనటువంటి ఒక కూటము పూర్తవుతుంది. ఇంకా ఇక్కడి నుంచి మొదలయ్యేటటువంటి దాంట్లో పాదముల వరకు వచ్చేంత వరకు ఆ నామములు అలా వర్ణన చేస్తూ వెళ్ళిపోతుంటాయి. వెళ్ళిపోతున్నప్పుడు పాదముల దాకా వచ్చేంత వరకు తదనంతరం అసలు ఇంకా చాలా గొప్పదైన వైభవలహరి మొదలైపోతుంది. దీన్ని లావణ్యలహరి అంటారు పాదముల వరకు వెడితే. ఇందులో ఏ ఒక్క నామమును విడిచిపెట్టకుండా ప్రతిరోజు వింటున్నారనుకోండి, వింటుంటే మీకు తెలియకుండానే మీ జీవితంలో మీకు గొప్ప ప్రయోజనం వస్తుంది. ఏమిటో తెలుసా అండి? వసిన్యాది దేవతలు ఏ ప్రయోజనాన్ని ఆశించి ఈ విషయాన్ని చెప్పారో, ఎందుకు అమ్మవారు దీన్ని చెప్పించిందో, ఆ ప్రయోజనాన్ని అందుకున్న వ్యక్తుల్లో ఒకరుగా మీరు నిలబడతారు. అప్పుడు మీకు తెలియకుండానే మీరు అమ్మవారి యొక్క స్థూల స్వరూపాన్ని కేశాది పాదాది పర్యంతం వాగ్రూపంలో వింటూ ఉండడం చేత ఎదురుగుండా అమ్మవారు కనపడకపోయినా ఇక్కడ అమ్మవారు కదులుతుంది. చిదగ్నికుండ సంభూత, చిత్ అనేటటువంటి అగ్నిగుండంలో ఇక్కడే కనపడుతుంది. ఇక్కడే కనపడడంలో తల దగ్గర నుంచి పాదాల గోళ్ల వరకు మీరు ఇక్కడ చూశారనుకోండి, అసలు యథార్థమైనటువంటి శ్రవణము, యథార్థమైన దర్శనము మీ జీవితంలో మీరు చేశారనమాట. అందుకని అది లావణ్యలహరి అంటారు దాన్ని. అందులో ఇవాళ మనం ఎక్కడున్నాం? భుజముల దగ్గర ఉన్నాం. కాబట్టి మొదటి ప్రయోజనం అది కేశాది పాదాది పర్యంతం వెళ్ళవలసినటువంటి స్తోత్రం కాబట్టి అందులో భుజములను గురించి మీరు ఇవాళ వింటున్నారు కాబట్టి ఒక ప్రయోజనం. రెండవ ప్రయోజనం, కేవలము భుజములను చూడడం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం గొప్పది కాదని అనలేకపోయినా దాని యొక్క అర్థాన్ని సమన్వయం చేసే ప్రయత్నం, మీరు లోపల నిలబెట్టుకునే ప్రయత్నం చేయడం. మీకు ఎప్పుడైనా చూడండి, ఇప్పుడు అమ్మవారు 4 కేయూరములు 4 అంగదములు దాల్చిన భుజములతో శోభిల్లుచున్నది అని నేను ఈ నామం చెప్పేసి నేను తరువాతి నామానికి వెళ్ళిపోవచ్చు. అది పెద్ద విశేషం ఏం కాదు. కానీ వెళ్ళిపోతే ఏమవుతుందంటే మీకు అది బాగా దృష్టిలో నిలబడుతుందా అన్నది అనుమానాస్పదం. దీన్ని మీరు బాగా లోతుగా ఒక 2 గంటలో గంటన్నరో విన్నారనుకోండి, మీకు అమ్మవారి భుజములు అనేటప్పటికీ కొన్ని కాకపోతే కొన్ని విషయాలైనా జ్ఞాపకంలో ఉంటాయి. ఆ జ్ఞాపకంలో ఉండడం ఏం చేస్తుందంటే మళ్ళీ అమ్మవారి యొక్క భుజ దర్శనం మీకు చేయిస్తూ ఉంటుంది. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం ఏమిటంటే, శరీరంలో ప్రధానంగా శరీరం అంతా కదిలి ఒక చోటు నుంచి ఒక చోటికి గమ్యాన్ని చేరడానికి ఉపయోగపడేటటువంటి ప్రధాన సాధనములు కాళ్ళు. కాళ్ళు గమ్యం చేరుస్తాయి. ఇవి ఉండబట్టే నేనిప్పుడు మా ఇంటి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చాను. అదేమిటయా దొరగారి కారెక్కి కదా వచ్చావు అని మీరు అడగచ్చు. కానీ దొరగారి కారు ఎక్కడానికి నేను కారు దాకా వచ్చానా లేదా? దొరగారి కారు దిగి వేదిక దాకా నడిచి వచ్చానా లేదా? ఈ మెట్లు ఎక్కొచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చున్నానా లేదా? ఇవి ఉన్నాయి కాబట్టే నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోగలను అని ఒక ధైర్యం ఉందా లేదా? రేపు పొద్దున్న దొరగారి కారు ఏ కారణం చేతనైనా నేను వేరొక పని మీద వెళ్ళేటప్పుడు రాకపోయినా నేను నడుచుకుంటూ వెళ్ళగలను కదా. ఒక శివాలయానికి దర్శనానికి వెడతాను, దొరగారింటికే వెడతాను. అప్పుడు దొరగారి కారు ఎక్కి దొరగారింటికి వెళ్ళను కదా, నడుస్తూ వెడతాను. కాబట్టి ఎప్పుడైనా నా మనస్సులో ఒక చోటికి చేరాలనేటటువంటి ఆలోచన రాగానే నన్ను చేర్చగలిగినటువంటి శక్తి ఉన్నవి కాళ్ళు. పాదములు గమ్యాన్ని చేరుస్తాయి. చేతులు మీరు అనుకున్నటువంటి పనిని చేయిస్తాయి. మీరు తేడా కొంచెం కనిపెట్టాలి. చేతుల వలన ఏం జరుగుతుంది అంటే మీరు ఏదనుకున్నారో అది పూర్తవుతుంది. ఒక ఉదాహరణకి నేను అన్నం తినాలనుకుంటున్నాను అన్నాను అనుకోండి. అన్నం తినడం దేనికి సంబంధించిన పని అని అడిగారు అనుకోండి, నోటికి సంబంధించిన పని.
కానీ నోటికన్నా కూడా ముందు నోరు నవలడానికి ఏది ఆధారం అయి ఉండాలి అన్నం తినడంలో? చెయ్యే. నేను ఆఫీస్కి వెడుతున్నాను, ఆఫీస్కి వెళ్ళడంలో కేవలము కాళ్లతో సరిపోదు, మీ ప్రమేయం లేకుండా ఊగుతాయి చేతులు. చేతులు ఊగితేనే మీరు తేలిగ్గా నడవగలుగుతారు. చేతులు ఊపకుండా నడిచిన నడక చాలా విచిత్రంగా ఉంటుంది అసలు. నువ్వేం చేశావు ఆఫీస్లో? పని చేశాను. పని చేశాను అన్న దాంట్లో సింహభాగం దేంతో చేస్తారంటే చేతులతోటి. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, భుజము అన్న మాట తర్వాత చేతుల వరకు ఇంకా చెప్పలేదు లలితా సహస్రంలో. కాబట్టి ఇప్పుడు భుజములు అన్న దగ్గర మీరు చేతులు వరకు సమన్వయం చేసుకుంటే కదిలేటటువంటి చేతుల చేత మనకి 2 ఫలితములు కలుగుతూ ఉంటాయి. బాగా జ్ఞాపకం పెట్టుకోండి విషయాన్ని. మీ యొక్క ఉత్తర జన్మ నిర్ణయింపబడడానికి ప్రధాన హేతువులేవి? మీ చేతులే. మీ యోగము, మీ క్షేమము, మీ వెనక ఉన్న వారి యొక్క యోగము క్షేమము దేని మీద ఆధారపడి ఉంటుంది? ఈ చేతుల మీదే ఆధారపడుతుంది. ఈ చేతులతో చేసినటువంటి పనులు మంచి పనులు అనుకోండి, ఈ చెయ్యి ఇచ్చినందుకు నన్ను నమ్ముకున్న వాళ్ళు క్షేమంగా ఉంటాం. ఈ చెయ్యి చెయ్యకూడని పనులన్నీ చేస్తోందనుకోండి, అడిగేవాళ్ళు లేరు కదా అని ఈ చేతితో నేను చేసిన పనులే నా దుఃఖమునకు కారణమవుతాయి. ఇది చాలా గమ్మత్తుగా ఉంటుందండి. ఎంత గమ్మత్తుగా ఉంటుందంటే, ఈ జన్మలో నాకు చెయ్యి ఉండి నేను ఈ చేతిని సక్రమంగా వినియోగించకుండా కానీ ఏవైనా పనులు చేస్తే వీటితో ఉత్తర జన్మలు కూడా దీని చేత నిర్ణయింపబడతాయి. ఈ చెయ్యి ఎప్పుడు ఇలా అనడానికే పనికొచ్చింది, ఈ చెయ్యి ఇంకోళ్ళని బాధ పెట్టడానికే పనికొచ్చింది, ఈ చెయ్యి ఇలా లాక్కోవడానికి పనికొచ్చింది, ఈ చెయ్యి ఇలా పెట్టి ఎరగదు. అందుకే మీ ఉద్ధరణ అంతా దేని మీద ఉంటుందో తెలుసా అండి? ఈ చేతి మీదే ఉంటుంది, ఈ చెయ్యి తిరగడం మీదే ఉంటుంది. ఈశ్వరుడికి అర్చన చేస్తున్నారనుకోండి, ఇలా పువ్వు వేశారనుకోండి, మీరు ఉత్తర క్షణంలో ఏం వేస్తారంటే ఫలితం ఈశ్వరుణ్ణి అవమానించారు అని వేస్తారు. ఇలా మీరు పువ్వు వేస్తే అది భగవంతుణ్ణి అవమానించుట. ఈశ్వరుడికి ఇలా పువ్వు వేయకూడదు. భగవంతుడికి పూజ చేసేటప్పుడు ఇలా పడాలి పువ్వు. అంటే నమః పేరు మధ్యలో పెట్టి ముందు ఓంకారం పెట్టి ఇలా అనాలి. నాది కాదు, హృదయ భావన ఆవిష్కరింపబడుతున్నది. ఈ చెయ్యి ఇలా తిరిగితే మీ భావన పూర్తయింది. ఈ చెయ్యి ఇలా పెడితే నాకున్నది నీకు లేదు, లేదు కాబట్టి నువ్వు బాధపడుతున్నావు, నాకున్నది నువ్వు పంచుకు తిను అని పెట్టినట్టు భిక్ష ఈ చేత్తో. నన్ను కన్నవాడు ఒకడున్నాడు, ఒక మహానుభావుడు నా ఈ జన్మనిచ్చాడు, నా ఈ శరీరం ఉంది అంటే కారణం ఆయన అనుగ్రహం, మా అమ్మ అనుగ్రహం. అటువంటి తల్లిదండ్రులు ఇవాళ శరీరంతో లేరు. ఏడాదికి ఒక్కసారి ఆ పుణ్యతిథి నాడు వాళ్ళ యొక్క శరీరములకు నేను ఉపశాంతి కల్పించడం కోసమని ఆ పితృదేవతలకు తర్పణ విడిచిపెడుతున్నాను. ఇలా తర్పణ విడిచిపెడుతున్నప్పుడు ఇలా విడిచిపెడతారు. కాబట్టి ఈ చెయ్యి ఇలా తిరిగి ఉంటే మీకున్న సంపదని లేని వారితో పంచుకుని మీరు ఉద్ధరణ పొందుతున్నారు. ఈ చెయ్యి ఇలా అంటే ఈశ్వరానుసంధానం చేసుకుంటున్నారు. ఈ చెయ్యి ఇలా అంటే పితృకార్యాన్ని నెరవేరుస్తున్నారు. ఈ చేత్తో ఇలా అంటే పాపాన్ని మూట కట్టుకుంటున్నారు. ఈ చెయ్యి మీ భావములను ప్రకటనం చేస్తుంది. ఈ చెయ్యి మీ పాపపుణ్యములకు నిలయమై ఉంటుంది. ఈ చెయ్యి ఎన్ని రకాలుగా కదులుతోందో అన్ని పుణ్యపాపములు మీరు రోజు చేస్తున్నట్లే. ఒక్కటే గుర్తు. అందుకే సృష్టి మొత్తం మీద 3 ప్రాణులకే చెయ్యి, 4వ ప్రాణికి ఇంకా చెయ్యి లేదు. చేత్తో మాత్రమే అన్నం తిను అని వేదం చెప్తుంది. ఎందుకో తెలుసా అండి? అన్నం కానీ మీరు తినే ఏ పదార్థాన్ని కానీ ఉపకరణమును వాడి తినకూడదు. చెంచాలతో తినడం, ఫోర్కులతో తినడం మనకి సనాతన ధర్మంలో లేదు. ఎందుకు లేదో తెలుసా అండి? ఒక్కటే కారణం. ఈశ్వరుడు అరచేతి యందు అమృతాన్ని ఉంచుతాడు. అరచేతి యందు కుడి చెవి యందు అమృతం ఉంటుంది. పూజ చేసేటప్పుడు నవరంధ్రములలో ఎటువైపు నుంచైనా గాలి బయటికి పెడితే ఆ పూజ అక్కడితో పూర్తయిపోతుంది. ఆ తర్వాత చేసిన పూజ కింద లెక్క వేరు. అందుకని స్నానం చేసి వచ్చి మళ్ళీ ఆచమనం చేసి పూజ చేయాలి. ఇలా నేను ఎక్కడ చేస్తానండి అస్తమానం ఆచమనం అంటారని కుడి చెవి యందు అమృతం ఉంటుంది. కుడి చెవి మీద ఇలా చేతితో మూస్తే వాడు మళ్ళీ స్నానం చేసి వచ్చి కూర్చుని పూజ చేసినట్టే లెక్క. అలాగే అరచేతి యందు అమృతం ఉంటుంది.
పిల్లలు తినేటప్పుడు చిన్నతనంలో ఒరే కింద పొయ్యకు నువ్వు ఎంత ఎత్తితే నిన్ను అంత ఎత్తుతుంది అన్నపూర్ణమ్మ అంటారు అని చక్కగా చెయ్యంతా తగిలేటట్టుగా కలుపుకోరా అనేవారు మమ్మల్ని చిన్నప్పుడు. మునివేళ్ల తిండి ఏమిట్రా అనేవారు. ఇలా ఇలా తింటే ఒప్పుకునేవారు కాదు. చేత్తో ఇలా కలుపుకుని ఇక్కడ వరకు అంటుకోవాలి. చెయ్యి కడుక్కున్న తర్వాత చేతిని వాసన చూస్తే వాడు తిన్న పదార్థం తెలియాలి. అది అమృతాన్ని తీసుకుంటూ ఉంటాడు ప్రతిరోజు. ఈ చేయికి అంతటికీ అన్నం తగిలి తిన్నవాడికి మంచి బుద్ధి ఏర్పడుతుంది అంటుంది. మీరు చూడండి, నేను మీకు ఒక సత్యం చెప్తున్నాను, విమర్శించడం నా ప్రయోజనం కాదు. కలిపురుషుడి యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే ఏ ఏ మూలములను తీసేస్తే ధర్మం తప్పిపోతారు వెతుకుతాడు. ఆ మూలములను తీసేస్తాడు. అందుకే ఇవాళ మీరు చూడండి, చేతితో తినడం అనేటటువంటి అలవాటు క్రమంగా తగ్గిపోతుంది. చేతితో తినాలి, కాళ్ళకి చెప్పు లేకుండా తినాలి. తినేటప్పుడు చాలా మంది చెప్పులతోనే తింటుంటారు ప్రసాదాలు కూడా. ఈ చేత్తో ఇలా కలుపుకు తినరు, చెంచాతోటే తింటుంటారు. ఈశ్వరుడు నీకు చెయ్యి ఇచ్చింది ఎందుకు? ఈ చెయ్యి అందరికీ ఇవ్వలేదు, 3 ప్రాణులకు మాత్రమే ఇచ్చాడు. ఇక 4వ ప్రాణికి లేదు చేత్తో తినడానికి. అందులో మళ్ళీ 2 ప్రాణులు తిన్న తర్వాత కడుక్కోవడం తెలియదు. 1 ఏనుగు, 2 కోతి, 3 మనిషి. ఏనుగు చేత్తో తింటుంది, అందుకే హస్తి అని పేరు. చేతిని వాడుతుంది కాబట్టి చేత్తో ఇలా తీసుకుని నోట్లో పెట్టుకుంటుంది. కోతి చేత్తో తీసుకుని చక్కగా ఇలా విప్పుకుని మనుషుల్లాగే తింటుంది. కానీ దానికి చేతులు కడుక్కోవడం రాదు. ఆ తర్వాత చేతులు కడుక్కోది. ఒక్క మనిషి తినే ముందు కడుక్కుంటాడు, తిన్నాక కడుక్కుంటాడు. చేతిని అంత జాగ్రత్తగా వాడుకో, ఈశ్వరుడు ఇచ్చాడు కాబట్టి. ఈ చేతి కదలికల యందు నీ పాపపుణ్యములున్నాయి. కాబట్టి శాస్త్రం ఏమందంటే ఈ చేతిని ఆభరణముతో ఉంచుతారు. ఒక ఆభరణం వేస్తారు. ఏమిటి ఆభరణం అంటే, పూర్వకాలంలో పురుషుల యొక్క ప్రతి వాళ్ళకి కూడా చేతికి ఒక కంకణం ఉండేది. ఎందుకు కంకణము అంటే, నా కుండలి, నా మకుటి, నా స్రగ్వి, నల్పభోగవాన్, నా హస్తాభరణో, చేతికి ఆభరణం ఉండేది. జ్ఞాపకం వస్తూ ఉంటుంది, దీంతో నేను జాగ్రత్తగా ఉండాలి అని. అందుకని దీనికి ఆభరణం వేశారు. ఆభరణం వేశారు అంటే ఇది పవిత్రమైనది, ఇది అలంకరింపబడినది. అలంకరింపబడినది అంటే దీన్ని నేను చాలా జాగ్రత్తగా వాడుకోవాలని గుర్తుకి దానికి ఒక కంకణం వేస్తారు. అందుకే ఆయన మహాపండితుడండి, లోకానికి ఉపకారం చేశాడంటే ఆయనకు ఒక స్వర్ణ కంకణం వేస్తారు. ఆయన చేతికి ఒక సింహతలాటం వేస్తారు. ఆయన ఒకసారి సింహతలాటం వేసుకున్నాడు అనుకోండి, ఆ చెయ్యి ఇలా చాపకూడదు జీవితంలో. ఇలా చెయ్యి చాపి బతకవలసిన రోజు ఉండకూడదు. అప్పుడే చేతికి సింహతలాటం వేసుకోవాలి. కాబట్టి అలా చేతికి ఆభరణం పెడతారు. ఈ చేతికి ఆభరణం పెట్టడం వెనకాతల ఉన్న ఉద్దేశ్యం, ఈ చేతితో సత్కర్మాచరణము మాత్రమే చెయ్యి. కాబట్టి చేసే కర్మకి సూచన చెయ్యి. ఈ చేతితో మీరు చేసినటువంటి కర్మలు మీరు మర్చిపోతారేమో కానీ ఈశ్వరుడు మర్చిపోడు. 3 కింద పెట్టుంచుతారు దాన్ని. అవే సంచితము, ఆగామి, ప్రారబ్ధము అని 3 ఉంటాయి. ఇది మీరు పట్టుకుంటే అమ్మవారి చేతిని ఎందుకు స్తోత్రం చేయాలో తెలుస్తుంది. సంచితము అంటే మీరు ఏ శరీరంలో ఉన్నా ఏదో చేస్తూనే ఉంటారు. పాపము పుణ్యము ఈ 2 వెళ్ళి పెద్ద కొండల్లా పడిపోయి ఉంటాయి, మనకి తెలియదు. కానీ నా ఖాతాలో పడి ఉంటుంది. అక్కడ పడి ఉంటే ఇందులోంచి ప్రారబ్ధము అంటే ఒక శరీరాన్ని